ఏపీ మరియు తెలంగాణలో నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఈ విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు మలబార్ నావెల్ ఎక్సర్సైజెస్ వార్తలు నిలిచాయి. క్వాడ్ గ్రూప్ దేశాలకి మలబార్ నావెల్ ఎక్సర్సైజెస్ సంబంధించిన అంశం ఏంటి? మరి ఈరోజు ఎన్నికలకు అయ్యే ఖర్చుకి సంబంధించి ఒక నియమావళి వార్త నిలిచింది. కేంద్ర న్యాయశాఖకి సంబంధించి లోక్సభకి మరియు అసెంబ్లీకి సంబంధించిన అంశం ఏంటి? మరియు దాంతోపాటు అస్సాంకి సంబంధించి బిహు పండుగ వార్త నిలిచింది. ప్రత్యేకత ఏంటి? మరియు రోహింగ్యాలు ఈరోజు ప్రముఖంగా వార్త నిలిచారు. వారికి సంబంధించిన అంశం ఏంటి? అసలు రోహింగ్యా క్రైసిస్ ఏంటి? దానికి సంబంధించిన అంశాలు. మరియు మహిళలకు సంబంధించి ఈరోజు 2 అంశాలు వార్త నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఋతుక్రమ సెలవులకి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కొంతమంది వ్యక్తులు ఈరోజు ఒక పిల్లు దాఖలు చేశారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక ప్రకరణలు ఏంటి మహిళలకు సంబంధించి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు కంట్రీలోనే రెయినియెస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీగా హైదరాబాద్ వార్తలు నిలిచింది. ఇటీవల మనం హైదరాబాద్ వరదలు తరచూ చూస్తున్నాము. దానికి సంబంధించి స్కైమెట్ సంస్థ ఇటీవల ఒక అంశాన్ని చెప్పింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు వరదలకు సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వార్త నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? మరి దీంతో పాటు వార్తలు ఇచ్చిన ప్రముఖులు మరియు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చూద్దాము. సో ముందుగా ఈరోజు ఫస్ట్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ నిన్న చాలా మంది అడిగారు క్లాస్ ఏంటి సార్ 38 మినిట్స్లోనే రోజు క్లాస్ టైం తగ్గిస్తున్నారు అని చెప్పేసి. కానీ గుర్తుంచుకోండి, జూన్ 5th నా ఫస్ట్ క్లాస్ మీరు గమనించండి, మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి ప్రతి ఒక్క క్లాస్ కూడా. జూన్ 5th నుండి యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా నేను క్లాస్ మిస్ చేయలేదు. మీరు ఒక్కసారి గమనించండి. అది సండే అయినా, పండగ అయినా, ఎలాంటి వాతావరణం ఉన్నా, ఈవెన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని కూడా ఒక రోజు క్లాస్ పోస్ట్ చేయకుండా మేము ఎప్పుడు కూడా పక్కకు ఉండలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కొన్ని ప్రత్యేక వీడియోస్ కానివ్వండి, స్పెషల్ వీడియోస్తో కూడా మీకు ముందుకు వచ్చాను. అగ్రికల్చర్ బిల్స్ లాంటివి కానివ్వండి, కరోనాకి సంబంధించి కానివ్వండి, చాలా అంశాలు మీకు చెప్పాను స్పెషల్ వీడియోస్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక అంశం విషయంలో కానివ్వండి. సో అలాంటి అంశాలు స్పెషల్ వీడియోస్ కవర్ చేస్తూనే ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ప్రతిరోజు యావరేజ్గా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అండ్ గుర్తుంచుకోండి, ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా నేను ఇప్పటి వరకు మ్యాక్సిమం మిస్ చేయలేదు. అండ్ అందరికంటే ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కొన్ని అంశాలు చూడండి. మీకు బోట్స్వానాలో ఏనుగుల మరణం అని చెప్పాను. దాదాపు ఏ వార్తాపత్రికల్లో కూడా చాలా రోజులు పబ్లిష్ చేయలేదు. అది మనం చర్చించుకున్న తర్వాత ఆల్మోస్ట్ 15 days తర్వాత వార్తాపత్రికలో వచ్చింది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఫస్ట్ వస్తుంది ఇన్ఫర్మేషన్ అని చాలా మంది అడిగారు. కామెంట్స్లో కూడా నేను రిప్లై ఇచ్చాను. చూడండి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో కొన్ని ప్రముఖంగా ఇంటర్నేషనల్ పరంగా, మనకు అంతర్జాతీయ పరంగా ఏవైతే స్టాండర్డ్స్గా ఉంటాయో వాటి నుండి నేను తీసుకుంటున్నాను చెప్పాను. ఎగ్జాంపుల్ డౌన్ టు ఎర్త్ కానివ్వండి, కొన్ని ఉంటాయి డౌన్ టు ఎర్త్ డిటిఈ కానివ్వండి, లేకపోతే లైవ్ మింట్ కానివ్వండి, చాలా బాగుంటాయి. మనకి జాతీయ అంశాలైనా కూడా ఏవైతే స్టాండర్డ్ అనిపిస్తాయో వాటి నుండి తీసుకుంటున్నాను. కొన్ని అంశాలు చాలా మంది అడిగారు, మేము పేపర్ రోజు చదువుతున్నాం కానీ మీరు చెప్పే అంశాలు అసలు కనబడట్లేదు సార్, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకుంటున్నారని. సో పోటీ పరీక్షలకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుందో అంతకు మించి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్డెప్త్గా మనం కవర్ చేసుకుంటున్నాం. మీరు చూడండి, ఆల్మోస్ట్ చాలా మంది సార్ బిట్స్ పెట్టండి, బిట్స్ వైగా చెప్పండి, డైరెక్ట్గా వితిన్ 20 minutesలోనే వీడియోని కంప్లీట్ చేయండి, మీరు అంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా మంది అన్నారు. అయినా కూడా నా బాధ్యత ఏంటి, మ్యాక్సిమం ఒక టాపిక్ అర్థం అవ్వాలి అంటే దాని చుట్టుపక్కల అంశాలు అన్నీ అర్థం కావాలి. అలా ఒక లింక్, ఒక బాండేజ్ అనేది ఏర్పడుతుంది. అందుకే చూడండి, ఏదైనా సబ్జెక్ట్ వార్తలు నిలిస్తే, ఏదైనా ఒక టాపిక్ వార్తలు నిలిస్తే దానికి కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ పలానా టాపిక్ హిస్టరీ అయినా, పాలిటీ అయినా, జాగ్రఫీ అయినా, ఎకానమీ అయినా, దాన్ని మ్యాక్సిమం ఈ టాపిక్ గురించి డైరెక్ట్గా ఈరోజు వార్తలు నిలిచింది అంటే ఎవరికీ అర్థం కాదు. సో దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పేసి దాని గురించి కాన్సెప్ట్ ఇస్తున్నాను. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జామ్లో ఈవెన్ బిట్ టైప్లో ఇచ్చినా మీకు ఏదైతే ఉంటే టు ద పాయింట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అయినా చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం విశ్లేషాత్మకంగా క్వశ్చన్ ఇచ్చారనుకోండి,
ఖచ్చితంగా మీరు చేసే స్టేజ్లో ఉండాలి. అలా చిన్న స్థాయి పరీక్ష లేదు, పెద్ద స్థాయి పరీక్ష లేదు. పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్న ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి ఎలాంటి కూడా మీరు పరిగణలోకి తీసుకోకండి. ప్రతి అంశాన్ని వార్తలు నిలిస్తే చూడండి. నా వరకు ఏమున్నా కూడా చెప్తున్నాను. అండ్ అందులో కూడా చూడండి, వీడియో చివరిలో ఒక అంశం చెప్తాను ప్రతిరోజు కూడా. ఏవైనా మిస్లేనియస్ అంశాలు గనక మిస్ అయితే ఖచ్చితంగా రేపటి క్లాస్లో యాడ్ చేసి చెప్తానని ప్రతిరోజు నేను ఆ టాపిక్ వర్డ్ చెప్తాను. కారణం ఏంటంటే పొరపాటున ఏదో ఒక టాపిక్ ఫ్లోలో మిస్ అవ్వచ్చు, లేకపోతే మనం దాన్ని ఓవర్లుక్ అయ్యి కూడా చూడొచ్చు, చెప్పలేము. అలాంటి టాపిక్స్ ఉన్నా కూడా నెక్స్ట్ డే మీకు యాడ్ చేసి చెప్తున్నాను. అలాంటి టాపిక్స్ కూడా ఎవరైనా అడిగితే కూడా కామెంట్ బాక్స్లో అడిగినా కూడా కొన్ని అంశాలు అక్కడికక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో లింక్ చేసి చెప్తున్నాను. సార్ ఇది డౌట్ ఉందని చెప్పేసి క్లారిఫై చేశాను. అలా కూడా కొన్ని అంశాలు చూడండి మీరు. సో June 5th నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక్క రోజు కూడా ఏ పండగ కారణంగాను, ఒక సండే కారణంగాను, సండే రోజు కదా ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ ఆగిపోతాయి, ప్రభుత్వ సంస్థలన్నీ కూడా సెలవు దినాలు కదా, అందుకని చెప్పేసి ఎలాంటి న్యూస్ ఉండవని చెప్పేసి చాలా మంది ఎవరైనా చూడండి చాలా క్లోజ్ చేస్తారు. అయినా కూడా సండే రోజైనా కూడా ఏ ఇన్ఫర్మేషన్ వార్తలు నిలిచినా దాని గురించి మీకు చెప్తున్నాను. సో అలా ఇంటర్నేషనల్ పరంగా అయినా కూడా, జాతీయ అంశాలైనా కూడా, అండ్ రాష్ట్రీయ అంశాల విషయాలకు వస్తే రాష్ట్రీయ అంశాలు అనేవి ప్రతిరోజు ఏదో ఒక రాజకీయం కనబడుతుంది వార్తల్లో. కానీ ప్రతి ఒక్క రాజకీయ పరమైన అంశాలు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాదు. ఏదైతే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ ఉంటుందో, అంటే మనకి ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఇటీవల ఏపీ గురించి మీకు చెప్తున్నాను. ఈరోజు తెలంగాణ గురించి ఒక అంశం ఉంది, ఏపీ తెలంగాణ కలిసి ఒక అంశం ఉంది. అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్ మాత్రం ఖచ్చితంగా నేను మిస్ చేయను. సో అలాంటి అంశాలు ఏమైనా మిస్ అయినట్టుంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నేను చెప్తున్నాను, ఎవరికైనా కామెంట్ రిప్లై ఇచ్చినప్పుడు కూడా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ విత్ యువర్ డౌట్స్ అంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగితే ఖచ్చితంగా చూస్తే వాటిని మ్యాక్సిమం మేము పాసిబుల్ వాటిని రిజాల్వ్ చేస్తున్నాం. సో అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా తన గమ్యాన్ని చేరుకునే వరకు ఖచ్చితంగా మేము ఉంటాము, అది గుర్తుంచుకోండి. అండ్ ప్రతిరోజు ఒక పండుగ రీజన్ అని చెప్పేసి, సండే అని చెప్పేసి, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మేము ఈరోజు పోస్ట్ చేయలేమని చెప్పేసి ఏ రోజు కూడా నేను అందుకే చెప్తున్నాను, యాక్యురేట్ డేట్ కూడా చెప్తున్నాను. June 5th నుండి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా ఒక్క రోజు నేను 1.5 hour 1 hour 40 minutes వీడియో కూడా చేశాను. వీడియో చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ మంత్లో లాస్ట్ మంత్లో చూడండి 1 hour 40 minutes కరెంట్ అఫైర్స్ వీడియో. ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేయరు, అయినా కూడా దానిలో సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చుకుంటూ నేను చేశాను. సో నిన్న నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అసలు లీస్ట్ టైం అంటే 38 minutes నిన్న ఉంది. సో అదేదైతే ఉందో ఇన్ఫర్మేషన్ వార్తలు నిలిచిన అన్ని అంశాలు చెప్పాను. సో వార్తలు లేని అంశాలు ఏవైతే ఉంటాయో మిస్లేనియస్ ఉంటే తర్వాతనే నేను యాడ్ చేస్తాను. సో దాని గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఏవైతే మీకు వార్తలు నిలుస్తున్నాయో వాటి పరంగా ఖచ్చితంగా 100% రానున్న ఎగ్జామ్లో ఛాలెంజ్గా తీసుకోండి. మన క్లాస్ నుండి 100% వస్తాయి. మీకు ఇటీవల జరిగిన మనకి పంచాయత్ సెక్రటరీ, మనకి ఏదైతే ఉంటే గ్రామ సచివాలయం, సో ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ పేపర్ని మీరు చూడండి. అందులో ఎన్ని టాపిక్స్ కరెంట్ అఫైర్స్ నుండి వచ్చాయి, ఎన్ని టాపిక్స్ కరెంట్ అఫైర్స్తో కాకుండా కూడా సబ్జెక్ట్ నుండి వచ్చాయి. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మన టాపిక్లో కరెంట్ అఫైర్స్తో లింక్ చేశాను. వాటి నుండి వచ్చని చెప్పేసి నేను క్వశ్చన్ నెంబర్స్ కూడా పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 29 క్వశ్చన్స్. సో ఆ గ్రామ సచివాలయం ఎగ్జామ్ అయిన తర్వాత వీడియోలో 29 క్వశ్చన్స్ విత్ క్వశ్చన్ నెంబర్స్తో పోస్ట్ చేశాను. ఏ రోజున ఏ టాపిక్స్తో ఆ టాపిక్ నేను లింక్ చేశాను, ఆ బిట్ ఏ రకంగా వచ్చిందని చెప్పేసి అవన్నీ చూసాను. సో అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రానున్న ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 100% మన వీడియోస్ అనేవి ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా ఫాలో అందు అప్పుడప్పుడు నేను ఒక అంశం చెప్తాను. సో ఈ రోజు నేను ఒక టాపిక్ చెప్పాను అనుకోండి, క్రితం క్లాస్లో మీకు చెప్పానని చెప్పేసి సైడ్ హెడ్డింగ్ చెప్పుకుంటూ వస్తాను. సో ఆ టాపిక్ని కూడా ఈ రోజు లింక్ చేస్తే 2 to 3 hours అవుతుంది. సో అందుకోసమే క్రితం క్లాస్ అన్నాను అనుకోండి, రోజు రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో వారికి నేను ఏ రోజు ఏ టాపిక్ చెప్పానో కూడా వాళ్ళే నాకు మెసేజ్ చేస్తున్నారు. సో నిన్న ఒక అంశం చెప్పాను, సో ఇది అంతకుముందు నేను టాపిక్లో చెప్పానని చెప్పేసి అడ్జువెంట్ మ్యాటర్లో ఈరోజు చెప్పానని చెప్పేసి నేను రిప్లై ఇచ్చే లోపల చాలా మంది రిప్లై ఇచ్చారు. October 7th సంథింగ్ అని పెట్టారు ఎవరు. సో ఏ రోజు అయితే నేను చెప్తున్నాను దీని గురించి క్రితం క్లాస్లో చెప్పాను, ఒకసారి రెఫర్ చేయండి. అంటే రోజు ఫాలో అయ్యే వారికి ఇది ఒక లింకేజ్ అనేది కూడా ఖచ్చితంగా కుదురుతుంది. సో అలా ఇండివిజువల్ టాపిక్స్ ఉంటాయి, కానీ ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి పలానా రోజున చెప్పాలని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నాను. సో అలాంటివి చూడండి, ప్రతిరోజు ఖచ్చితంగా చూడండి. ఆయన గుర్తుంచుకోండి, ఏ రోజు కూడా ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఈ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ అని చెప్పేసి నేను ఏ రోజు కూడా మిమ్మల్ని చెప్పట్లేదు నేను. ఎందుకు అంటే నోటిఫికేషన్ వచ్చేది ఎవరికి కూడా తెలియదు. వచ్చే వరకు కూడా మనం ఖచ్చితంగా సిద్ధమై ఉండాలి. అది 1 monthలో వస్తుందా, 2 monthsలో వస్తుందా, ఈవెన్ 6 monthsలో వస్తుందా. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా కావాల్సింది
ఓపిక మాత్రమే. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా నేను ఖచ్చితంగా ఐ కెన్ క్రాక్ ద ఎగ్జామ్ అనే ఇతివృత్తం మీకు ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన విధంగా ఉండాలి. ఏ నిమిషం నోటిఫికేషన్ వచ్చింది నేను ప్రిపేర్ అయి ఉంటాను, అలా ప్రిపేర్ అవ్వండి. కానీ 1 monthలో నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది, భారీ నోటిఫికేషన్ వస్తుంది, దానికోసం ప్రిపేర్ అవ్వడం అని చెప్పేసి సెప్టెంబర్ పోతే అక్టోబర్ అని, అక్టోబర్ పోతే నవంబర్ అని, నవంబర్ పోతే డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుందని నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఏ నోటిఫికేషన్ అయినా, ఈవెన్ ఆర్ఆర్బి ఎగ్జామ్ అయినా, ఈవెన్ సివిల్స్ అయినా, మీరు రీసెంట్గా సివిల్స్ పేపర్ చూడండి, చాలా క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నాడు మన క్లాసెస్ని ఒకసారి కంపేర్ చేయండి. సో సేమ్ అదే ఓరియంటేషన్ నేను చెప్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం గ్రూప్ 2, గ్రామ సచివాలయం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా 100% నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఛాలెంజ్గా ఉంటాను. ఖచ్చితంగా మీరు చూడండి. సో ఏ బిట్ మిస్ అయినా కూడా మీకు ఏదైనా మిస్ అయింది అనిపిస్తే మాత్రం, ఒక టాపిక్ నేను స్కిప్ చేశానంటే మీరు ఖచ్చితంగా నాకు పోస్ట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. కామెంట్ బాక్స్లో రాయండి, సార్ ఈ టాపిక్ మీరు చెప్పలేదని చెప్పేసి. సో అది కూడా నేను కన్సిడర్ చేస్తాను. అండ్ మీరు ఇటీవల ఎవరు అడిగారు, సార్ మీరు వరల్డ్ బ్యాంక్ స్టార్స్ ప్రోగ్రామ్ గురించి చెప్పలేదు అని చెప్పేసి ఒక కామెంట్ రాశారు. సో దానికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సో వరల్డ్ బ్యాంక్ స్టార్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, టీచర్ ట్రైనింగ్కి సంబంధించి మనకి ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ నేను జూలై 1 రోజు చెప్పాను. ఒక్కసారి చూడండి, నేను డేట్స్తో కూడా ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. జూలై 1 రోజు నేను వరల్డ్ బ్యాంక్ స్టార్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను. సో అది ఈ రోజున ప్రముఖంగా వార్తలు నిలుస్తుంది. సో మనం ఎప్పుడు జూలై 1కే చెప్పేశాను. సో అందుకోసమే ఆ రోజు చెప్పాను కదా అని చెప్పేసి నేను ఇందాక కూడా చెప్పాను. ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వారికి నేను చెప్పిన టాపిక్స్ అన్ని ఈ రోజు వార్తాపత్రికలు కనబడేటివి కూడా ఆల్మోస్ట్ 3 days బ్యాక్ కూడా మనం కవర్ చేసుకునే ఉన్నాయి. సో అలాంటి అంశాలు ఏవైతున్నాయో రెగ్యులర్గా నోట్స్ మెయింటైన్ చేసుకొని రాయండి. ఖచ్చితంగా ఎనీ డౌట్ ఆల్వేస్ యు ఆర్ వెల్కమ్. టైం గురించి టెన్షన్ పడకండి. నిన్న ఇష్యూస్ అనేవి ఏవైతే తక్కువ ఉన్నాయో దానివల్ల నేను మ్యాక్సిమం చేసేసాను. కానీ కొంతమంది 20 నిమిషాల్లోనే కంప్లీట్ చేయండి, కొంతమంది 2 hours అంటున్నారు. బట్ ఏ టాపిక్ ఎంత ఉన్నా కూడా దానిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా స్కిప్ చేయకుండా ఓపికగా చెప్తాను. ఖచ్చితంగా ఓపికగా ప్రిపేర్ అవ్వండి. మీ యొక్క గమ్యాన్ని మీరు చేరే వరకు, మీ లక్ష్యాన్ని చేరే వరకు ఖచ్చితంగా మా తోడ్పాటు అనేది మీకు ఉంటుంది. మా ప్రిపరేషన్ ఏదైతే మేము ఇస్తున్నామో దీని ద్వారా ఒక్క స్టూడెంట్ సక్సెస్ అయినా కూడా మా బాధ్యత నెరవేరినట్టే, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వెళ్దాము. సో నిన్న ఒక కామెంట్ వచ్చింది, ఏమన్నారంటే నావెల్ ఎక్సర్సైజెస్ గురించి చెప్పండి సార్, ఏ దేశం మధ్యలో ఏ పేరుతో జరుగుతుంది అని చెప్పేసి. సో అలాంటి ఒక టాపిక్ ఈ రోజున వార్తలు నిలిచింది కాబట్టి ఆ టాపిక్ని ఇక్కడ నేను కన్సిడర్ చేస్తాను. సో చూడండి, మలబార్ ఎక్సర్సైజెస్ ఈ రోజు వార్తల్లో నిలిచింది. మలబార్ నావెల్ ఎక్సర్సైజ్. సో నావెల్ అంటున్నాను, ఇటీవల మనం తరచూ నావెల్ ఎక్సర్సైజెస్ చూస్తున్నాం. ముఖ్యంగా రీసెంట్గా చూడండి, బంగోసాగర్ అన్నాను, బంగోసాగర్ నావెల్ ఎక్సర్సైజెస్ ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించింది. అండ్ ఇటీవల పసెక్స్ నావికా దళ విన్యాసం చూసాము, ఇండియా ఆస్ట్రేలియా. అండ్ ఇటీవల ఆపరేషన్ జిమిక్స్. సో జిమిక్స్ నావెల్ ఎక్సర్సైజ్, జిమెక్స్ ఇండియా అండ్ జపాన్ గురించి చూసాము. అండ్ నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనం స్లీనెక్స్ అని చెప్పేసి. ప్రస్తుతం జరుగుతున్నాయి అక్టోబర్ 19th నుండి అక్టోబర్ 21st వరకు 3 రోజుల పాటు శ్రీలంకలో జరుగుతున్నాయి స్లీనెక్స్ 2020 అని చెప్పేసి. ఈసారి 8వ జరుగుతున్నాయి, ప్రారంభమైన ఈ రోజు అని చెప్పేసి. అందులో పార్టిసిపేట్ చేసిన నౌకలు ఏంటి అవి గురించి కూడా నిన్న చూసాము. సో ఈ రోజున మనకి మలబార్ నావెల్ ఎక్సర్సైజ్ వార్త నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, మలబార్ నావెల్ ఎక్సర్సైజెస్ అనేవి మొట్టమొదటిసారి 1992లో ప్రారంభమైనాయి. ఏ దేశాలకు మధ్యలో అంటే ఇండియా అండ్ యుఎస్ఏ, అమెరికా. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఇండియా అమెరికా మధ్యలో ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్న ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం కూడా వార్తలు నిలుస్తూ ఉంటాయి మనకు. సో ఇండో పసిఫిక్ ప్రాంతం ముఖ్యంగా అరేబియా సముద్రం కానివ్వండి, బంగాళాఖాతం కానివ్వండి, ఇలా ఇండియా అనేది మనకు క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం కదా, అలా ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరిగేవి మలబార్ నావికా సైనిక విన్యాసాలు. అలా 1992లో ఇండియా యుఎస్ఏ మధ్యలో ప్రారంభమైనాయి. ఆ తర్వాత 2015లో ఇండియా, యుఎస్ఏ అండ్ జపాన్ మధ్యలో జరిగినాయి. అలా 3 దేశాల మధ్యలో మలబార్ సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సంవత్సరం మన రక్షణ శాఖ మంత్రి, ఎందుకంటే త్రివిధ దళాలు అన్ని కూడా గుర్తుంచుకోండి, దేశ రక్షణలో భాగమైన త్రివిధ దళాలు ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, అండ్ వైమానిక విన్యాసాలు కూడా జరుగుతాయి. వాటి గురించి కూడా మనం క్రితం క్లాస్లో చూసుకున్నాము. సో అలా నావీ విన్యాసాలు కానివ్వండి, వీటికి సంబంధించి రక్షణ పరమైన అంశాల విషయంలో ఎక్కువగా రక్షణ శాఖ వార్తలు నిలుస్తుంది, డిఫెన్స్ మినిస్ట్రీ. సో రక్షణ శాఖ.
సో ఈ రోజు రక్షణ శాఖ ఆస్ట్రేలియా రక్షణ శాఖకి, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి లేఖ రాసింది. సో ఈ సంవత్సరం నుండి జరిగే మలబార్ నావికా సైనిక విన్యాసాలు ఏవైతే ఉంటాయో, నావల్ ఎక్సర్సైజెస్ 1992లో అమెరికాతో ఇండియా చేస్తున్న ప్రారంభమై 2015లో జపాన్, ఈ సంవత్సరం నుండి ఆస్ట్రేలియా కూడా భాగస్వామ్యమై 4 దేశాలు ఈ మలబార్ నావిక సైనిక విన్యాసాల్లో చేద్దాము, మనం సైనిక విన్యాసాలు చేద్దాము ఇండో పసిఫిక్ ప్రాంతంలో అని చెప్పేసి ఇండియా లేఖ రాయడము, భారత ప్రభుత్వము ఆస్ట్రేలియా కన్సిడర్ చేసేసింది, ఆస్ట్రేలియా యాక్సెప్ట్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రస్తుతం ఉన్న అంశాల్లో, ప్రస్తుత రక్షణపరమైన అంశాల్లో. అండ్ చైనా చాలా వరకు కొన్ని అంశాల్లో దూకుడుగా ప్రవర్తిస్తుంది. చైనా ఈరోజు విస్తరణవాదమే ఆకాంక్షగా బతుకుతున్న దేశం. అలా చుట్టుపక్కల దేశాలే కాదు, ఎక్కడో ఉన్న ఈక్విడార్తో కూడా ఈరోజు చైనా యుద్ధం చేస్తున్న వాతావరణం చెప్పాను, ఎందుకంటే అక్కడ భౌగోళిక ప్రాంతాల విషయంలో మనం చూసాము. అలాంటి చైనా విస్తరణవాదం అనేది సౌత్ చైనా సీ నుండి కానివ్వండి, ఇండో పసిఫిక్ ప్రాంతం అంటాము, ఈ ప్రాంతం కానివ్వండి, ప్రతి ప్రాంతము నాదే అని చెప్పే చైనా విస్తరణవాదానికి వ్యతిరేకంగా ఈరోజు ఒక కూటమి కూడా పనిచేస్తుంది. జస్ట్ మనం అక్టోబర్ 6th 7th ఒక కూటమి మీటింగ్ జరిగింది అని చెప్పాను. ఆ మీటింగ్ ఏంటి? క్వాడ్ గ్రూపింగ్. క్వాడ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ అంటే ఏంటి? చతుర్ అంటే 4. సో 4 దేశాల కూటమి. ఈరోజు చైనా దీన్ని ఏమంటుందంటే మినీ నాటో అంటుంది. నాటో కూటమి గురించి మీకు తెలుసు, మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్, వరల్డ్ హిస్టరీలో చూసే ఉంటారు. సో ఈరోజు మినీ నాటోగా కన్సిడర్ చేసే క్వాడ్ గ్రూపింగ్ 4 దేశాలతో కూడిన ఒక గ్రూపింగ్, బలమైన దేశాలు. ఈరోజు ఇండియా, క్వాడ్లో ఏమేమి ఉంటాయి? ఇండియా అండ్ జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు. సో క్వాడ్ గ్రూపింగ్ మీటింగ్ అనేది అక్టోబర్ 6th రోజున నేను చెప్పాను. మన భారతదేశ విదేశీ మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫారెన్ మంత్రిత్వ శాఖ, ఎస్ జయశంకర్ గారు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు జపాన్లో మీటింగ్ జరిగి అక్కడ అటెండ్ అయ్యారని చెప్పాను. అండ్ అట్ ది సేమ్ టైం జపాన్తో కూడా ద్వైపాక్షిక సంబంధాల భాగంగా కొన్ని చర్చలు, ఎంఓయూలు జరిగినాయని కూడా మనం చర్చించుకున్నాం. సో అలాంటి క్వాడ్ గ్రూపింగ్ దేశాలు 4 ఉంటాయి కదా. ఆ 4 దేశాలను ఇప్పుడు చైనా చాలా విమర్శలు చేస్తుంది. ఇటీవల జరిగిన సమావేశాలు కూడా అది వేస్ట్ కూటమి అని చాలా వరకు కొన్ని విమర్శలు చేస్తుంది. అలాంటి విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆల్రెడీ మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అతిపెద్ద ఎక్సర్సైజెస్, ఎందుకంటే యుఎస్ఏ పార్టిసిపేట్ చేస్తుంది, జపాన్ పార్టిసిపేట్ చేస్తుంది, ఈరోజు అడ్వాన్స్డ్ నేషన్స్. సో వాటితో పాటు ఆస్ట్రేలియా కూడా మలబార్ కూటమిలో చేరితే ఈ రోజున చాలా అంశాల్లో కూడా భారత్ బలం పెరుగుతుంది. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణవాదానికి బ్రేక్ చేసిన వారం అవుతాము. అందుకోసము ఆస్ట్రేలియాను కూడా కలిసి ఈ క్వాడ్ కూటమి ఇప్పుడు మలబార్ నావల్ ఎక్సర్సైజెస్ లో పోటీ చేయబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, మలబార్ నావిక విన్యాసాలు 1992, 2015 జపాన్, 2020 ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో ఈసారి అతిపెద్ద సైనిక విన్యాసాలు చూడబోతున్నాం. ప్రపంచంలో అతిపెద్ద సైనిక విన్యాసాలు అనుకోవచ్చు. సో ఇదొకటి. ఇటీవల కాలంలో కొన్ని సైనిక విన్యాసాలు మీకు చెప్పాను. కవాకాష్ 2020 నుండి భారత్ వైదొలిగింది అని, రష్యాలో జరిగిందని చెప్పేసి. సో ఇలాంటి అన్ని కూడా చూడండి, ఎక్కువగా నావల్ ఎక్సర్సైజెస్ వార్తలు నిలుస్తున్నాయి. అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుని, ఇంతకుముందు మీకు బంగోసాగర్, పసెక్స్ ఇలాంటి అంశాలు చెప్పాను. బంగోసాగర్, పసెక్స్, స్లినెక్స్ నిన్న జరుగుతోంది. సో ఇలాంటి అంశంతో పాటు ఇంద్రా అనేది యాడ్ చేసుకోండి. ఇంద్రా ఏ 2 దేశాల మధ్యలో జరిగే నావికా సైనిక విన్యాసాలు అంటారు. ఇంద్రా ఇండియా, రష్యా, సింపుల్ గా గుర్తుంచుకోండి. సో ఇండియా అండ్ రష్యా మధ్యలో జరిగే నావికా సైనిక విన్యాసాలు ఇంద్రా పేరిట జరుగుతాయి, ప్రతి సంవత్సరం జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వరుణ ఏ దేశము? ఇండియా. ప్రతి దానిలో ఇండియా ఇస్ కామన్. ఫ్రాన్స్, ఇండియా అండ్ ఫ్రాన్స్. అండ్ మలబార్ ఏ 3 దేశాల మధ్యలో జరిగే ఇప్పటి వరకు? ఇండియా, జపాన్ అండ్ అమెరికా, 3 దేశాల మధ్యలో. సో ఈసారి నుండి ఆస్ట్రేలియా కూడా చేరుతుంది. అండ్ నెక్స్ట్ బ్రిటన్తో జరుగుతున్న సైనిక విన్యాసాలు కొంకన్ పేరిట జరుగుతాయి. కొంకన్ నావికా సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్యలో జరిగే నావికా విన్యాసాలు అంటారు? ఇండియా, బ్రిటన్ మధ్యలో జరిగేవి. అండ్ నెక్స్ట్ సింబెక్స్ ఏ 2 దేశాల మధ్యలో జరుగుతాయి అంటారు? సింబెక్స్ అనేది ఇండియా అండ్ సింగపూర్. అసిండెక్స్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఇబ్సామర్ నావికా సైనిక విన్యాసాలు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. మోస్ట్ ఇంపార్టెంట్. సో నసీం అల్ బహర్ అనే సైనిక విన్యాసాలు, నావికా సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్యలో జరిగే వాటికి పేర్లు అంటారు? సో ఇండియా అండ్ ఒమన్.
సో వీటి గురించి ఖచ్చితంగా చూడండి. సో ఇవి ఒక్కొక్క దేశాలు, ముఖ్యంగా ఇండియాకి సంబంధించి ఏ దేశంతో చేసే సైనిక విన్యాసాలు, నావికా సైనిక విన్యాసాలు ఒక్కొక్క పేరుతో ఉంటాయి, అన్ని ఒకే పేరుతో ఉంటాయి గుర్తుంచుకోండి. సో ఈరోజు సింబెక్స్ అనేది సింపుల్గా సింగపూర్ అని గుర్తుంచుకోండి. సో ఆ రకంగా ఇంతకుముందు చెప్పాను, ఇంద్ర అంటే ఇండియా అండ్ రా అంటే రష్యా. సో ఆ రకంగా ఏ రకంగా మీరు గుర్తుంచుకోండి. అలా ఇంపార్టెంట్ ఇండియా ఒక్కొక్క దేశంతో చేసే నావికా సైనిక విన్యాసాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వీటి గురించి అడుగుతున్నారు, ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు. సో నేను నాకు రాశారు కామెంట్, సార్ మీరు బంగోసాగర్ చెప్పారు, ఈ మంత్లోనే పసెక్స్ రాశారు, పసెక్స్ చెప్పారు, స్లినెక్స్ చెప్పారు అండ్ జిమెక్స్ గురించి చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు. సో ఈరోజు మలబార్ నావల్ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది కాబట్టి దానికి ఇదిని యాడ్ చేసుకోండి. సో అలా ఆస్ట్రేలియాని ఇన్వైట్ చేసింది భారత ప్రభుత్వము, ఆస్ట్రేలియా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు అతిపెద్ద సైనిక విన్యాసాలు, నావికా సైనిక విన్యాసాలు, ప్రస్తుతం రక్షణపరమైన అంశాల విషయంలో భారత్తో చేయబోతున్న సైనిక విన్యాసాలు మోస్ట్ ఇంపార్టెంట్. చైనా విస్తరణవాదానికి, చైనా ఒకనొక నిమిషంలో నన్ను యుద్ధానికి రెడీ కండి అని, సో యుద్ధానికి రెడీ కండి అంటే మన గురించి అనుకున్నాం, కానీ తైవాన్ విషయంలో ఆ తాయ్ హై ఏంటి, ఫర్మోసో జలసంధి అని చెప్పేసి ఇటీవల చెప్పాను, దాని గురించి కూడా ఒకసారి చూడండి. సో నిన్న కూడా మనకి హోం మంత్రిత్వ శాఖ అమిత్ షా గారు ఒక అంశం చెప్పాను, చైనాతో యుద్ధానికి మేము కూడా రెడీ అన్నారు. సో ఇలాంటి అంశాలు, ఇలాంటివి చాలా వరకు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశము. ఎన్నికలు ఈరోజు కేంద్ర న్యాయశాఖ కొన్ని కీలకమైన గైడ్లైన్స్ని జారీ చేసింది. న్యాయశాఖ మోస్ట్ ఇంపార్టెంట్ వేటి విషయంలో అంటే లోక్సభ మరియు అసెంబ్లీకి సంబంధించి ఒక అభ్యర్థి ఎంత మొత్తంలో ఖర్చు పెట్టవచ్చు, ఎంతకు మించకూడదని చెప్పేసి. మనం చిన్నప్పటి నుండి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూస్తూనే ఉన్నాము. సార్వత్రిక ఎన్నికలు అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయని, ఉప ఎన్నికలు అంటే ఏంటి, ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుని యొక్క పదవీకాలం ఏ రకంగా ఉంటుందని, లేకపోతే మధ్యంతర ఎన్నికలు అంటే ఏంటి, మరియు దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రత్యక్ష ఎన్నికలు మరియు పరోక్ష ఎన్నికలు అంటే ఏంటి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. మనకు తెలుసు, ఒక సభ్యున్ని నేరుగా మనం ఎన్నుకున్నాం అనుకోండి, అవి ప్రత్యక్ష ఎన్నికలు. సో మన ఓట్ల ద్వారా ఒక సభ్యుడు ఎన్నికల్లో పోటీ చేసిన వాడు గెలిచాడు అనుకోండి, మనం వేసిన ఓటు ద్వారా అది ప్రత్యక్ష ఎన్నికలు. సో మనం ఎన్నుకున్న సభ్యుడు వేరే సభ్యుని ఎన్నుకున్నాడు అనుకోండి, అది పరోక్ష లేదా ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో మన ఓట్లు పొందాలంటే సభ్యుడు ఏం చేస్తాడో ప్రత్యక్ష ఎన్నికల్లో దీనికోసం ప్రచారం చేయడం కానివ్వండి, పెద్ద పెద్ద ప్లకార్డులు కానివ్వండి, లేకపోతే మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం ఫ్లెక్సీలు కానివ్వండి, ప్రచార కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు, ఇంటింటి ప్రచారం చేస్తారు, కార్యకర్తలకు భోజనాలు పెట్టడం అని చెప్పేసి. సో దీనికి అయ్యే ఖర్చుకి సంబంధించి ఈరోజు న్యాయశాఖ కీలక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ మనం రెగ్యులర్గా చూస్తున్నాం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 గురించి చూస్తాము. సో ఇదేంటి, భారతదేశంలో ఎన్నికలు ఏ రకంగా నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఈ చట్టం ద్వారానే ప్రతిసారి కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది. మరియు మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎలాంటి నిబంధనలు పాటించాలి, దానికి సంబంధించిన నియమావళి ఎందులో ఉంటుంది అంటే ఎన్నికల నిబంధనలు మరియు నియమావళి 1961 గుర్తుంచుకోండి. ఈ రెండు చట్టాలు ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇందులో పోటీ చేసే అభ్యర్థి ఎంత మొత్తంలో ఖర్చు పెట్టవచ్చు, ఏ రకంగా ఖర్చు పెట్టాలి, దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ ఉంటాయి. స్టార్ క్యాంపెయినర్ అంటే ఏంటి, అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. సో ఈ చట్టం ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా మనకి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం కానివ్వండి, మరియు మనకి ఓటర్ కార్డులకు సంబంధించి కానివ్వండి, సో పోలింగ్కి సంబంధించి అన్ని అంశాలు ఈ చట్టంలో ఉంటాయి. సో ఈరోజు ఈ అంశం వార్తలు నిలిచింది. ఎన్నికల నిబంధనలు మరియు నియమావళికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘంతో జరిపిన చర్చల ఆధారంగా గరిష్టంగా ఎంత మొత్తంలో ఖర్చు పెట్టవచ్చు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అని చెప్పేసి. సో లోక్సభ ఎన్నికలు, మనకు లోక్సభ అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ ఉంటుంది, నియోజకవర్గం అంటాం కదా, అలా లోక్సభ నియోజకవర్గం పెద్దగా ఉంటుంది. ఒక లోక్సభ నియోజకవర్గం కింద దాదాపు 4 నుండి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. లోక్సభ ఎన్నికలు ఏంటి, మనకు కేంద్ర ప్రభుత్వం ఏదని చెప్పేసి నిర్ణయించేవి. అలా లోక్సభ స్థానాలు తక్కువ ఉంటాయి, కానీ నియోజకవర్గం పెద్దగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఏంటి, ఈ ప్రజలందరికీ కూడా ప్రచార కార్యక్రమాలు చేయడానికి ఒక అభ్యర్థికి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అలా లోక్సభలో ఎన్నికలకు సంబంధించి భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థి, లోక్సభకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి 77 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. సో తన ప్రచార కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఫ్లెక్సీలు కానివ్వండి, లేకపోతే ప్లకార్డులు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, పెద్ద పెద్ద రోడ్ షోలు కానివ్వండి, ఈ ఖర్చులకు అయ్యే అంశం ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులు 77 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు దేశంలోని 25 రాష్ట్రాల్లో. అండ్ సెకండ్, అసెంబ్లీ
దేశంలోని 25 రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థి తన నియోజకవర్గం సంబంధించి ఎంత మొత్తంలో ఖర్చు చేయొచ్చు అంటే 30.80 లక్షలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఈ 25 ఏంటి 28 కదా అనుకుంటారు. సో ఆ మిగతా ఇప్పుడు చెప్తాను. సో మిగతా 3 రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా గోవా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలు కాకుండా మిగతా అన్ని ఇంతకుముందు చెప్పిన 25లో ఉంటాయి. అందులో ఎంత? లోక్సభలో పోటీ చేసే అభ్యర్థి అయితే 77 లక్షలు, అదే అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థి అయితే 30.80. సో ఈ రాష్ట్రాలు మరియు దీంతో పాటు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసేవారు లోక్సభకు అయ్యే ఖర్చులో దాదాపు 59.40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. అండ్ అసెంబ్లీలో పోటీ చేసేవారు ఎవరైతే ఉంటారో 22 లక్షలకు మించకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రాష్ట్రాలు ప్లస్ 6 కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నాను. మరియు మిగతా 2 కేంద్రపాలిత ప్రాంతాల గురించి డౌట్ వస్తుంది. ఈ 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఇవేవి ఉన్నాయని ఇప్పుడు క్లారిటీ వస్తుంది. అండ్ ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీ ఏంటి మనకి ఈరోజు కేంద్రపాలిత ప్రాంతము, అసెంబ్లీతో కూడుకొని ఉంది. సో ఢిల్లీలో పోటీ చేసే లోక్సభ సభ్యుడు ఎంత మొత్తంలో ఖర్చు పెట్టచ్చు అంటారు. సో 77 లక్షలు. మరియు అసెంబ్లీకి, ఢిల్లీకి అసెంబ్లీ ఉంది కదా, అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి ఉంది కదా, అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టచ్చు? సో 30.80. అంటే సేమ్ ఏంటి 25 రాష్ట్రాలు ప్లస్ ఢిల్లీకి సేమ్ ఉంది, అంటే లోక్సభ కానీ అసెంబ్లీకి కానీ. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం సో జమ్మూ కాశ్మీర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టచ్చు అంటారు. సో అది 30.80 లక్షలు. మరియు జమ్మూ కాశ్మీర్ సంబంధించి లోక్సభ స్థానాలు ఉంటాయి కదా, లోక్సభలో పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టచ్చు అంటారు. సో ఇదొకటి డిఫరెంట్ 70 లక్షలు. సో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు సింపుల్ చెప్తాను. 25 రాష్ట్రాలు, దేశంలో ఉండే 25 రాష్ట్రాలు, మొత్తం రాష్ట్రాల్లో ఈ 3 రాష్ట్రాలు తప్పించి మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటితోనూ మరియు ఢిల్లీ, ఈ అన్నింట్లో కూడా లోక్సభకి పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా తనకు అయ్యే ఖర్చు ఎన్నికల ప్రచారానికి సంబంధించి 77 లక్షలను మించకూడదు. మరియు ఈ అన్ని రాష్ట్రాల్లో మరియు ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంత మొత్తంలో ఖర్చు పెట్టవచ్చు అంటే మ్యాక్సిమం 30.80 కంటే తక్కువ ఖర్చులు ఉండాలి కానీ ఎక్కువ మించకూడదు. అండ్ అభ్యర్థులు ఇంతే ఖర్చు పెడతారంటే కొన్ని కోట్లలో ఖర్చు పెడతారు, కానీ ఎన్నికల సంఘానికి వాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ బిల్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో చాలా ఉంటాయి టాక్టిక్స్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ ఈ 3 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఎట్లా మీకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ సపరేట్గా ఢిల్లీ చెప్పాను, సపరేట్గా జమ్మూని చెప్పాను. సో ఇవి కాకుండా మిగతా 6 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఈ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు గనక ఉంటే అందులో పోటీ చేసేవారు 59.40 మించకూడదు. అండ్ అందులో అసెంబ్లీ కనుక ఉంటే దాదాపు 22 లక్షల కంటే ఎక్కువ మించకూడదు తన ఖర్చు. సో ఇది గుర్తుంచుకోండి, దేని దానికి కేటగిరీ చేసుకోండి సింపుల్గా. సో అలా ఈరోజు కేంద్ర న్యాయశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది ఎన్నికల నిబంధనలు మరియు నియమావళికి సంబంధించి. సో ఇటీవల కాలంలో మనకి ముఖ్యంగా బీహార్కి సంబంధించి చాలా అంశాలు చూస్తాము. పోస్టల్ బ్యాలెట్ కానివ్వండి, ఇటీవల వార్తలు నిలుస్తున్న గోప్యత కానివ్వండి, ఎన్నికలకు సంబంధించి ఓటు కాస్టింగ్ చేసేటప్పుడు గోప్యత అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఏ షెడ్యూల్ ఆధారంగా మనకు గోప్యత ఉంటుంది, ఇవన్నీ అంశాలు మనం చూసాము. ఇటీవల హైకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా గోప్యత అనేది మనకు ప్రాథమిక హక్కు ఓటు వేసే విషయంలో, దానికి సంబంధించిన అంశాలు కూడా చూసాము. ఇవన్నీ దానికి యాడ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఎన్నికల నిబంధనలు మరియు నియమావళికి సంబంధించి గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టచ్చు అని చెప్పేసి న్యాయశాఖ విడుదల చేసింది ఎన్నికల సంఘంతో. అండ్ దీంతో పాటు ఆర్టికల్ 324 గుర్తుంచుకోండి, ఆర్టికల్ 326 గుర్తుంచుకోండి. ఇవన్నీ మనం తరచూ చూస్తున్న అంశాలే, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అస్సాంకి సంబంధించి ఒక పండగ వార్తలు నిలిచింది. అస్సాంకి సంబంధించి, అస్సాం గురించి ఇటీవల మనం చూసాము అంబుబాచి మేళా. మోస్ట్ ఇంపార్టెంట్ అంబుబాచి మేళా ఖచ్చితంగా చూడండి ఎక్కడ జరుగుతుంది. సో ఈరోజు స్త్రీ తత్వానికి సంబంధించిన పండుగ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల చాలా వార్తలు నిలిచింది, దీని గురించి ప్రత్యేకంగా మనం చర్చించుకున్నాం. సో ఈరోజు అస్సాంకి సంబంధించి బిహు పండుగ వార్తలు నిలిచింది. బిహు అనేది 3 పండుగలు ఉంటాయి. ఈ రోజున వార్తల్లో నిలిచింది కంగాలి బిహు, కంగాలి బిహు, KANGALI, కంగాలి బిహు లేదా టాకీ బిహు అంటారు, టాకీ బిహు. ఈ రోజు వార్తలు నిలిచింది. అండ్ ఇవి కాకుండా రొంగాలి బిహు ఉంటుంది, రొంగాలి బిహు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుగుతుంది. రొంగాలి బిహు అనేది అస్సాంలో న్యూ ఇయర్ అన్నట్టు, కొత్త సంవత్సరం అన్నట్టు రొంగాలి బిహు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి జరుగుతుంది ప్రతి సంవత్సరం జనవరిలో, భోగాలి బిహు.
భోగాలి బిహు. బిహు అంటే బిహు అనే పదం ఎక్కడ వచ్చినా గుర్తుంచుకోండి, అది అస్సాంకి సంబంధించిన అంశము. సో బిహు పండుగలు 3 జరుగుతాయి. ఒకటి ఈ రోజున వార్తల్లో నిలిచింది కంగాలి బిహు, అండ్ ప్రతి సంవత్సరం జనవరి మిడ్ వీక్లో జరుగుతుంది, అది భోగాలి బిహు. దీని యొక్క అంశం ఏంటంటే పంట ఏదైతే ఉంటుందో హార్వెస్టింగ్ టైంలో జరుపుకునే పండుగ, పంటకు సంబంధించింది. సో హార్వెస్టింగ్ టైం అంటే సంక్రాంతి సమయంలో అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్. మరియు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటాం కదా, మనకి ఉగాది ఏ రకంగా అయితే ఉంటుందో మార్చి ఏప్రిల్లో, సేమ్ అస్సాం వాళ్ళు కూడా రొంగాలి బిహు అనేది వాళ్ళకు ఉగాది పండుగ అన్నట్టు, వాళ్ళకు నూతన సంవత్సరం. సో అలా జనవరిలోనేమో హార్వెస్టింగ్ టైం. మరి ఈ రోజు జరుపుకుంటున్న పండుగ అక్టోబర్ మిడ్ వీక్లో మొన్న జరిగింది పండుగ. సో కంగాలి బిహు. కంగాలి అంటే ఏంటంటే పూర్. యాక్చువల్గా అస్సాంలో వ్యవసాయ రైతులు ఎవరైతే ఉంటారో, వ్యవసాయం పైన ఆధారపడ్డ రైతులందరూ కూడా, ముఖ్యంగా మహిళలు, ఈరోజు బ్యాంబూ ఉంటుంది కదా, బ్యాంబూలలో మనకి నెయ్యి పోసేసి అందులో కొవ్వొత్తులు పెడతారు. సో దీపాలను పెట్టేసేసి పంట పొలాల్లో ఆ దీపాలను పెడతారు తులసి చెట్టు కింద. సో అలా వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని అంశాలు ఉంటాయి ఏ రకంగా పండుగ నిర్వహించుకోవాలని చెప్పేసి. ముఖ్యంగా ఇందులో ఉండే ఉద్దేశం ఏంటంటే పంట కాలం వేసిన తర్వాత, ఇప్పుడు పంటలు వేశారు కదా, పంట వేసిన తర్వాత పంట ఏదైతే ఉంటుందో గ్రోయింగ్ సీజన్లో జరుపుకునే పండుగ. సో పంట గ్రోయింగ్ సీజన్లో జరుపుకునే పండుగ అస్సాంలో ఇటీవల వార్త నిలిచింది. ఆ పండుగ పేరేంటి అంటారు కంగాలి బిహు. సో అలా దీపారాధన చేస్తారు. దీపాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా బొంగు, ఈరోజు వెదురు ఉంటుంది కదా, ఆ బొంగుతో చేసినవి ఏవైతే ఉంటాయో ఆ బొంగులో నూనెని నింపేసేసి అందులో ఈరోజు కొవ్వొత్తులు పెట్టేసేసి వాటిని ముట్టించేసేసి తులసి గద్దెను కట్టేసేసి పంట పొలాల మధ్యలో జరుపుకుంటారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. అదే పంట హార్వెస్టింగ్ టైంలో జరుపుకునేదేమో ఇది భోగాలి బిహు. గుర్తుంచుకోండి, ఇటీవల ప్రతి సంవత్సరం అక్టోబర్ మధ్య మాసంలో అస్సాంలో జరుపుకునే బిహు ఏ బిహు అంటారు, కంగాలి బిహు లేదా దీన్ని టాకీ బిహు అంటారు. ఇటీవల వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీని గురించి కూడా చూసుకోకపోయినా అంబుబాచి మేళా గురించి మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇటీవల నేను చెప్పాను 1 month బ్యాక్, దాని గురించి డెఫినెట్గా బిట్ వస్తుంది ఈసారి. అండ్ ఇందాక మీకు చెప్పాను పంట గురించి చెప్తున్నాను, ఇది పంటలకు సంబంధించిన పండుగ అని, ఇది ఒక్కటే న్యూ ఇయర్ పండుగ అంటున్నాను. సో పంటలకు సంబంధించి కాబట్టి ఇటీవల స్వర్ణ సబ్వన్ రైస్ అనేది మీకు చెప్పాను, అస్సాంలో వరదలని కూడా తట్టుకొని ఆ ఉధృతిని కూడా తట్టుకొని నిలిచే పంట స్వర్ణ సబ్వన్. సో దాని గురించి కూడా ఇక్కడ ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఇటీవల మహిళా భద్రతకి సంబంధించి ప్రారంభించిన ఒక అవగాహన కార్యక్రమం సేఫ్ సిటీ ప్రాజెక్ట్. ముఖ్యంగా ఎక్కడైతే మహిళలు సంబంధించి ట్రాఫిక్ సమస్యలు అనకూడదు, ఎక్కడైతే మహిళలు ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తారో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ అనుకోండి. సో మహిళలు పని ప్రదేశాలు ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఉంటాయో అలా పని ప్రదేశాలకు వెళ్ళే మహిళలు బస్ స్టాప్లలో కానివ్వండి, లేదా మహిళలు ప్రయాణించే సమయంలో కానివ్వండి, ఎక్కువగా మహిళల రద్దీ ఉండే ప్రాంతాలు కానివ్వండి, అక్కడ వారి సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ప్రారంభించింది సేఫ్ సిటీ ప్రాజెక్ట్. సో దాదాపు కొన్ని సిటీస్ని కూడా మెన్షన్ చేశారు. హైదరాబాద్ ఒకటి, అండ్ అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, ముంబై, ఢిల్లీ, కోల్కతా అండ్ చెన్నై. ఈ 8 సిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 8 సిటీస్లో కూడా కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 60:40 ఖర్చుతో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేది మహిళలు ఎక్కడైతే పని చేసుకుంటూ ఉంటారో, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మహిళలకు ఎక్కడైతే ఉంటాయో ఈ సిటీస్ అన్ని చూడండి. ఇందులో ఎక్కువగా మహిళలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, చాలా వరకు డెవలప్డ్ సిటీస్ ఇవన్నీ కూడా. సో ఎక్కడైతే మహిళలు బయటికి వచ్చే ప్రదేశాలు ఉన్నాయో, ఆ బయట మహిళలు ఎక్కడైతే ప్రయాణించే ప్రదేశాలు ఉంటాయో వారికి సంబంధించి రక్షణే ధ్యేయంగా దాదాపు 180 days మహిళా సంరక్షణ కోసము, వారికి సంరక్షణ కల్పించే విధంగా పోలీసు శాఖ మరియు వివిధ ప్రభుత్వ రంగాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా సేఫ్టీ సంబంధిత అంశాల విషయంలో అవగాహన తీసుకొస్తారు. అందులో భాగంగా లక్నోలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది జస్ట్ 2 days బ్యాక్. ఆనందీబెన్ పటేల్ గారు ప్రారంభించారు. లక్నో అంటున్నాను అంటే ఏంటి, ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నరు ఆనందీబెన్ పటేల్ గారు ప్రారంభించారు. సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు 100 పింక్ స్కూటర్లను కేటాయించింది. పింక్ స్కూటర్స్. సో పింక్ అనేది ఎక్కువగా మహిళలు అని చెప్పేసి మహిళలకు సంబంధించిన అంశాలు, పింక్ బెలూన్స్ ఎక్కువగా ఎగరేస్తూ ఉంటారు. సో అలా పింక్ స్కూటర్లు మరియు 10 4-wheeler వెహికల్స్ని కేటాయించేసేసి సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ఈరోజు మహిళలను ఈ సిటీలో
చాలా సురక్షితంగా కాపాడుకుందామని చెప్పేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడము. అలా మహిళలకు సంబంధించి ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉన్నా కూడా వీరు కౌన్సిలింగ్ కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలను టేక్ ఓవర్ చేయడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. సో అలా సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేది ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో 8 సిటీస్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా వాటిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం 60%తో లక్నోలో ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా. అండ్ దీంతో పాటు ఇటీవల యూపీ తరచూ వార్తలు నిలుస్తుంది హత్రాస్ సంఘటన సంబంధించి. అందులో భాగంగా ఇది 180 days క్యాంపెయిన్ అన్నారు కదా, యూపీ ప్రభుత్వం 6 నెలల పాటు క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అది మిషన్ శక్తి. మిషన్ శక్తి ఇటీవల మిషన్ శక్తి పేరిట మహిళా సంరక్షణ ధ్యేయంగా 6 నెలల పాటు అవగాహన కార్యక్రమాలను తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించారు మిషన్ శక్తి. దాదాపు నెక్స్ట్ ఇయర్ 2021 ఏప్రిల్ ఎండింగ్ వరకు మిషన్ శక్తి అవగాహన కార్యక్రమం అనేది సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో మరొక అంశం కూడా వార్తల్లో నిలిచింది. ఇదొకటి గుర్తుంచుకోండి. సో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి, అది దేశవ్యాప్తంగా 8 సిటీస్లో. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి సూచనల మేరకు జరుపుతున్నారు. ఆ 8 సిటీస్ ఏవైతున్నాయో వాటి గురించి గుర్తుంచుకోండి. దీంతో పాటు అదనంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ శక్తి ప్రోగ్రాం కూడా గుర్తుంచుకోండి. ఇదేమో మనకి 6 నెలల పాటు, ఇంతకు ముందు చెప్పిన మరి ఏదైతుందో 180 days సేఫ్ సిటీ ప్రాజెక్ట్, ఇది కూడా ఏప్రిల్ తోడే గడుస్తుంది. సో ఇది కూడా 180 days ఏప్రిల్ తోడే ముగుస్తుంది. అలా రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిలిచిన అంశాలు ఏవైతున్నాయో దాని గురించి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మయన్మార్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. మయన్మార్. సో మయన్మార్కి సంబంధించి ఏంటంటే ఇటీవల మనం ఒక అంశాన్ని చూసాము. భారత ప్రభుత్వం మయన్మార్కి ఇటీవల ఐఎన్ఎస్ సింధువీర్ అనే ఒక జలాంతర్గామిని ఇచ్చింది మొట్టమొదటిసారి. మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి 2 days బ్యాక్ మీకు చెప్పాను. ఈ రోజున మయన్మార్కి సంబంధించి రోహింగ్యా క్రైసిస్ మరొకసారి వార్తలు నిలిచింది. రోహింగ్యా. సో రోహింగ్యాలకు సంబంధించి ఇటీవల ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే యుఎన్ఓ చీఫ్ మనం చూస్తూ ఉంటాం ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆంటోనియో గ్యూటెరస్ గారు ఈ రోజున కీలక ప్రస్తావన చేశారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వివక్షను ఎదుర్కొంటుంది ఈరోజు రోహింగ్యాలే. సో రోహింగ్యాలు ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్క్రిమినేటెడ్ పీపుల్, నాట్ వన్ ఆఫ్ ద మోస్ట్, దీస్ ఆర్ ద మోస్ట్ డిస్క్రిమినేటెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి రోహింగ్యాల గురించి ప్రస్తావించారు. వివక్ష అంటే తెలుసు మనకు, వివక్షలు చాలా రకాలు ఉంటాయి. కుల వివక్షలు, ఒక కులము ఒక కులానికి సంబంధించిన అంశము. మత వివక్ష, ఒక మతానికి ఒక మతానికి. లింగ వివక్ష, ఈరోజు పురుషుడు స్త్రీలు అని చెప్పేసి. సో ఇలాంటి వివక్షలు ఏవైతే ఉంటాయో ఈ రోజున ఒక రేస్ ఆధారంగా ఒక వివక్ష వార్తలు నిలుస్తుంది మయన్మార్ సంబంధించి. మోస్ట్ ఇంపార్టెంట్ రోహింగ్యాలు అనగానే మీరు గుర్తు తెచ్చుకోండి మయన్మార్. సో మయన్మార్కి సంబంధించి ఇటీవల రోహింగ్యాలు జరుగుతున్న అంశాలు ఏంటంటే వాస్తవానికి 2014లో మయన్మార్లో సెన్సస్ ప్రోగ్రామ్ జరిగింది. సెన్సస్ అంటే ఏంటి? జనాభా లెక్కలు. అందులో భాగంగా ఈ మయన్మార్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ దేశంలో ఉన్న రోహింగ్యాల జనాభాను కన్సిడర్ చేయాలి. కనీసం వాళ్ళ దగ్గర ఉండే ప్రాంతాల్లో వాళ్ళని కౌంట్ కూడా చేయలే. అంటే వారు మా దగ్గర లెక్కలోకి రారు అని చెప్తోంది. కారణం ఏంటి? రోహింగ్యాలు వాస్తవానికి అరబ్ డిసిడెంట్స్ అన్న అమ్ముతారు. అరబ్ డిసిడెంట్స్ అంటే ముఖ్యంగా ఇస్లాం మతస్థులు అని చెప్పేసి వారు మా దేశానికి వలస వచ్చిన వారు, వీరు మా దేశీయులే కారు అంటారు. సో వీళ్ళు ముస్లిమ్స్. అదే మయన్మార్ ఏంటి? ఈరోజు ప్రముఖంగా బుద్ధిజం పైన ఆధారపడి ఉంది. సో బుద్ధిస్టులైన మయన్మార్ వారు ఈ ముస్లిం వారు ఎవరైతే ఉంటారో రోహింగ్యాల పైన వివక్ష చూపించడం, ఒక రకమైన మత వివక్ష. అలా ఈరోజు బుద్ధిజంకి ఏదైతే ఉందో ప్రముఖంగా నిలిచిన దేశంలో ఈ ముస్లింకి సంబంధించిన అంశాలపైన వివక్ష చేస్తున్నారు. 2014లో ప్రభుత్వము సెన్సస్ నిర్వహించింది మయన్మార్లో ఎంతమంది జనాభా ఉంటారని. మన భారతదేశంగా జనాభా లెక్కల సేకరణ చేస్తుంది కదా, అలాంటి సెన్సస్లో రోహింగ్యాలను కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2017లో ఈ రోహింగ్యాల పైన దాడులు కూడా పెంచారు. అందులో మయన్మార్ ప్రభుత్వం కూడా చాలాసార్లు ప్రపంచవ్యాప్తంగా విమర్శలను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా మయన్మార్ ఆర్మీ వారు ఇటీవల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రచురించింది. ఆమ్నెస్టీకి సంబంధించి మన క్రితం క్లాస్లో చూసాము. భారతదేశంలో ఆమ్నెస్టీ కార్యకలాపాలను నిలిపివేసింది, కొన్ని విమర్శలు చేశారని చెప్పేసి ఆమ్నెస్టీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాను. ఆమ్నెస్టీ ఎక్కడి నుండి పనిచేస్తుంది, హక్కులకు సంబంధించి అని చెప్పేసి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏం చెప్పిందంటే మయన్మార్లో ఆర్మీ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈరోజు రక్షణ పరంగా ఆర్మీ వాళ్ళు కాపాడేది పోయి ముఖ్యంగా ఈ రోహింగ్యాల పైన రేపులు చేస్తున్నారు, వారిని చంపేస్తున్నారు, ఈరోజు నరహింస జరుగుతోంది అని చెప్పేసి ఊచకోత కోస్తున్నారని చెప్తున్నారు. సో అలా దాదాపు మయన్మార్లో 10 లక్షల జనాభా రోహింగ్యాలు ఉన్నారని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పారు. అండ్ ఈ 2017లో
రోహింగ్యాల పైన ఈ మయన్మార్ ప్రభుత్వం కానీ ఆర్మీ అధికారులు కానివ్వండి అక్కడ ఉండే ప్రజలు కానీ చేస్తున్న వివక్షల ఆధారంగా వీరిని చంపుతున్నారని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా వీరు మైగ్రేషన్ బాట పట్టారు. మైగ్రేషన్ అంటే ఏంటి? ఏ దేశంలో అయితే వారికి సుఖ సంతోషాలు కానీ వివక్షలు కానీ సౌకర్యాలు బతకడమే కష్టమవుతుందో వేరే దేశానికి పోయి కనీసం అక్కడ ఏదో పని చేసుకుని బతుకుతూ ఉంటారు కదా, అలా ఈరోజు మయన్మార్కి దగ్గరగా సౌత్ బంగ్లాదేశ్, ఎగ్జాంపుల్ సౌత్ బంగ్లాదేశ్కి వీరు అత్యధికంగా వలసలు వచ్చారు. సో ఆ తర్వాత మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా రోహింగ్యాల వలస ప్రారంభమైంది. ఎందుకంటే మయన్మార్ ప్రభుత్వం చేస్తున్న వివక్ష ధోరణి ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని అందులో భాగంగా ఈరోజు దాదాపు 8 లక్షల మంది సౌత్ బంగ్లాదేశ్లో కూడా ఉన్నారు. అటు బంగ్లాదేశ్లో హక్కులు దక్కక ఇక్కడ వివక్ష, వీరందరూ మయన్మార్ నుండి వలస వచ్చిరంటారు. వీరేమంటారు, ఈరోజు ముస్లిం దేశాల నుండి మా దేశంలో వలస వచ్చారు, అసలు వీళ్ళు బుద్ధిజం మతస్థులే కాదని చెప్పేసి వీరు. మరియు అట్ ద సేమ్ టైం ఈరోజు అన్ని దేశాల్లో భాగంగా ఈ బంగ్లాదేశ్ నుండి భారతదేశంలో కూడా రోహింగ్యాల వలస వచ్చారు. భారతదేశంలో అకార్డింగ్ టు హోమ్ మినిస్ట్రీ, మనకు హోమ్ మినిస్ట్రీ అని ఎందుకంటున్నాను, సెన్సస్ సంబంధిత అంశాలన్నీ కూడా హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటాయి. హోమ్ మినిస్టర్ వారు ఏమంటున్నారంటే దాదాపు 40,000 మంది ఈరోజు భారతదేశంలో రోహింగ్యాలు ఉన్నారు. ఇటీవల మనకి ఆంటోనియో గ్యుటెరస్ గారు ఏమంటున్నారంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి అసలు హక్కుల కోసం ఎవరి హక్కునైనా కాపాడాలి. ఈరోజు భూమి మీద ఉన్న జీవి, ప్రతి ఒక్క జీవికి కూడా హక్కులు ఉంటాయి. అలాంటిది మోస్ట్ డిస్క్రిమినేటెడ్ పీపుల్ ఈ 2017లో వీరిపైన మయన్మార్ ప్రభుత్వం చేసిన దాడులను ఆంటోనియో గ్యుటెరస్ మరియు ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది అంటే దిస్ ఈజ్ ఎథనిక్ క్లీన్సింగ్ అనేది. ఎథనిక్ క్లీన్సింగ్ అంటే ఒక రేస్ మొత్తాన్ని, ఒక వర్గాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయడం, చంపేయడం అన్నట్టు. సో ఇలాంటి అంశాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి అంటే చాలా దారుణము. ప్రతి దేశం ఏ దేశానికైతే రోహింగ్యాల వలస వస్తారో వారిని కొంచెం హస్తం ఇవ్వండి, ఆపన్న హస్తం ఇవ్వండి, ఆదుకోండి అని చెప్పేసి ప్రపంచాన్ని వేడుకున్నారు. సో రోహింగ్యాల గురించి ఎస్ఏలో వస్తుంది, బట్ రోహింగ్యాలకు సంబంధించి ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఏదైతే ఇంపార్టెంటో అక్కడి వరకు చెప్పాను. సో రోహింగ్యాలు ఏ దేశానికి సంబంధించి వివాదాస్పదం అవుతున్నారంటే మయన్మార్. ఎందుకు మయన్మార్లో వివక్ష అంటే మయన్మార్ బుద్ధిజంకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ నేషన్. అలా ఇస్లాం మతానికి సంబంధించిన వారిని వీరు పరదేశస్తులుగా భావిస్తున్నారు. వారిపైన దాడులు జరుగుతున్నాయి. 2014లో సెన్సస్లో కూడా వాళ్ళు లెక్కించలేదు. ప్రభుత్వమే ఈరోజు వారిపైన చేసిన దాడులకు వారు ప్రపంచవ్యాప్తంగా వలసలు వెళుతున్నారు. చాలా మంది ఈరోజు సముద్ర మార్గం ద్వారా వలసపోయి చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. సో అలాంటి రోహింగ్యా వలసలకు సంబంధించి ఖచ్చితంగా చూసుకోండి, ఎంత అయితే అంత చూడండి. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా 2 to 3 అవర్స్ ఇష్యూ ఉంటుంది రోహింగ్యాలకు సంబంధించి. సో ఇది వార్త నిలిచింది. ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించి రోహింగ్యాల గురించి ఒక ప్రస్తావన వార్త నిలిచింది, అందుకే రోహింగ్యాల గురించి చూసాము. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈరోజు సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ సిఆర్పిఎఫ్కి సంబంధించిన అంశం. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల మనం కేంద్ర పోలీసు బలగాలకు సంబంధించి రక్షణ వ్యవస్థ గురించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి చూస్తున్నాం మనం. ఇటీవల చూడండి సిఐఎస్ఎఫ్ గురించి చెప్పాను, ఇండస్ట్రీ రిలేటెడ్ సెక్యూరిటీ అంశాల గురించి ప్రస్తావించినప్పుడు. అండ్ అట్ ది సేమ్ టైం బార్డర్ సెక్యూరిటీ సంబంధించి బిఎస్ఎఫ్ జవాన్ల గురించి చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం ఎన్ఎస్జీ గురించి చెప్పాను, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఏంటని చెప్పేసి ఇటీవల రేజింగ్ డే జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం అస్సాం రైఫిల్స్ అంటే ఏంటి, వికాస్ బెటాలియన్ అంటే ఏంటి, అలా వార్తలో నిలుస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా రక్షణ సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం తరచూ చూస్తున్నాం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ సిఆర్పిఎఫ్ వార్తలు నిలిచింది. సో ప్రత్యేకత ఏంటి, భారతదేశంలో కేంద్ర పోలీసు బలగాల్లో ప్రస్తుతం లార్జెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఇన్ ఇండియా సిఆర్పిఎఫ్. సో లార్జెస్ట్ పారామిలిటరీ అంటే అధిక మొత్తంలో సిబ్బంది కలిగి ఉన్న కేంద్ర పోలీసు బలగాలు. అందులో దాదాపు 3 లక్షల మంది ఈరోజు సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నారు. సిఆర్పిఎఫ్ సిబ్బంది రక్షణ సంబంధిత అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా 3 లక్షల మందిలో కూడా ఆల్మోస్ట్ 500 నుండి 1000 మంది ఆఫీసర్ క్యాడర్ వారు కానివ్వండి, సబార్డినేట్ క్యాడర్ వారు కానివ్వండి, ఈరోజు ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. ఉన్నత చదువులు అంటే పీజీలు లేదా డిగ్రీ స్థాయి అధికారులు కానివ్వండి, అందులోనూ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారు ఉన్నారు, టెక్నాలజీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి. సో వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు సిఆర్పిఎఫ్ 3 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఒకటి ఐఐటి ఢిల్లీ, సెకండ్ డిఆర్డిఓ, థర్డ్ జాయింట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఐఐటి ఢిల్లీ అంటున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఢిల్లీ భారతదేశంలో టెక్నాలజీ సంబంధిత అంశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి కానివ్వండి, ఈరోజు ఇంజనీరింగ్ విద్యలో ఉన్నత స్థాయి చదువులను అందించే సంస్థ. మనకు ఐఐటి బ్రాంచెస్ ఉంటాయి కదా, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఇటీవల తరచూ చూస్తున్నాం మనం. సో ఐఐటి ఢిల్లీ. అండ్ అట్ ది సేమ్ టైం రక్షణ సంబంధిత అంశాలు తరచూ మనం చూస్తున్నాం. రక్షణ సంబంధిత అంశాల్లో ఇటీవల గడిచిన 35-40 రోజుల్లోనే దాదాపు 10కి పైగా మిసైల్ ప్రయోగాలతో వార్తలు నిలుస్తుంది. ఈరోజు రక్షణ సంబంధిత అంశాల్లో కరోనా రక్షణ వ్యవహారాలను, ఎట్ ది సేమ్ టైం దేశ రక్షణ సంబంధిత అంశాలను, పక్క దేశాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో ఈరోజు మనకి థ్రెట్స్ ఉంటాయో అలా సరిహద్దు వెంట రక్షణకు సంబంధించిన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుంటుంది ఈరోజు డిఆర్డిఓ. సో ఇలాంటి ప్రముఖ సంస్థలతో ఈరోజు సిఆర్పిఎఫ్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు సిఆర్పిఎఫ్ సిబ్బందికి అధునాతనమైన ట్రైనింగ్ వ్యవస్థను తీసుకురావడము, ముఖ్యంగా టెక్నాలజీ సంబంధిత అంశాలు. ఈరోజు మారుతున్న పరిస్థితుల్లో టెక్నాలజీ అనేది ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో మనం తరచూ చూస్తాం. అందుకే టెక్నాలజీ సంబంధిత అంశాలు ఎవరిస్తారు? ఉన్నత చదువులకు సంబంధించి ఐఐటి ఢిల్లీతో ఒప్పందం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రక్షణ సంబంధిత అంశాల్లో కూడా తరచూ ఏదో ఒక అడ్వాన్స్డ్ వెపన్స్ కానివ్వండి, ఈరోజు అడ్వాన్స్డ్ మిసైల్స్ కానివ్వండి వస్తున్నాయి. సో ఇలాంటి వాటిపైన ట్రైనింగ్ ఇవ్వడానికి డిఆర్డిఓ సంస్థ కానివ్వండి. సో ఇలాంటి ఒక అంశం వార్తలు నిలిచింది. సో ఎగ్జామ్లో ఎలా పెట్టి అడుగుతారంటే ఇటీవల సిఆర్పిఎఫ్ కేంద్ర పోలీసు బలగాలు ఏవైతే ఉంటాయో లార్జెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఈ క్రింది వాటిలో ఏ సంస్థలతో ఒప్పందం చేసుకుంది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, మరియు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మరియు జాయింట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్. సో ఈ 3 సంస్థల యొక్క ఒప్పందం సారాంశం ఏంటంటే ఈరోజు మనకి సిఆర్పిఎఫ్ సంస్థకు వచ్చేసి అధునాతనమైన ట్రైనింగ్ వ్యవస్థ, ముఖ్యంగా టెక్నాలజీ సంబంధిత అంశాల విషయంలో మరియు రక్షణ సంబంధిత అంశాల్లో మారుతున్న పరిస్థితుల్లో ఈరోజు అడ్వాన్స్డ్ వెపన్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ మిసైల్ వ్యవస్థ పైన ఈరోజు వీరందరికీ కూడా శిక్షణ ఇవ్వడం. సో ఇలాంటి ఒక అంశం కూడా వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఢిల్లీ హైకోర్టు వార్తల్లో నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఢిల్లీ హైకోర్టు గురించి తరచూ మనం చూస్తున్నాం. ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖని కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సో కొంచెం వివాదం చెలరేగుతుంది ఈఐఏ విషయంలో, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో. దానికి సంబంధించి ఇటీవల మనం ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ సంస్థకు సంబంధించి స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసిన ఉద్యమాలు చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం ఇటీవల సర్కస్లలో ఉండే జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రక్షణ సంబంధిత అంశాలు కూడా ఢిల్లీ హైకోర్టు గురించి మనం చూసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు మరొకసారి ఢిల్లీ హైకోర్టు వార్తలు నిలిచింది. ఎందుకు అంటే ఒక సంస్థ, ఒక అసోసియేషన్, ఢిల్లీ కార్మిక సంఘం ఒక అసోసియేషన్ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్లు దాఖలు చేసింది. పిల్లు అంటే ఏంటి? ఒక అభ్యర్థన దాఖలు చేశారు. ఆ పిల్లు యొక్క సారాంశం ఏంటంటే ఈరోజు దేశంలో ఉండే మహిళలందరినీ ఉద్దేశించి, సో ఈరోజు దేశంలో మహిళలు రకరకాల రంగాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఏ రంగాల్లో పనిచేసినా కూడా, ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా కూడా ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం ఇవి రెండే ఇంపార్టెంట్ కదా. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు ఉంటారు, సాఫ్ట్వేర్ కానివ్వండి ఇలాంటి సంస్థలు, మరియు ప్రభుత్వ రంగంలోని రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసేవారు ఉంటారు. ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరినీ ఉద్దేశించి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ కార్మిక సంఘం సంస్థ వారు ఒక పిల్లు దాఖలు చేశారు. సో ఏమంటున్నారంటే ఈరోజు భారతదేశంలో మహిళలు ఎవరైతే ఉంటారో ప్రతి నెల శారీరక మరియు మానసిక సమస్య ఒకటి ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ప్రతి నెల వీరికి మెన్స్ట్రువల్ లీవ్స్ లేదా పీరియాడిక్ లీవ్స్ ఇవ్వమని కేంద్రాన్ని మీరు ఆదేశించండి అన్నారు. అండ్ ఈ అంశం గురించి చూడండి. ఇటీవల భారతదేశంలో జొమాటో సంస్థ, మోస్ట్ ఇంపార్టెంట్, జొమాటో ఒక ప్రైవేట్ సంస్థ మనం చూస్తున్నాం. సో జొమాటోలో పనిచేసే మహిళా సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ మహిళా సిబ్బందిని ఉద్దేశించి జొమాటో సంస్థ ఇటీవల పీరియాడిక్ లీవ్స్తో ముందుకు వచ్చిందని చెప్పాను. భారతదేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి అంశం అని చెప్పేసి. సో జొమాటో సంస్థ ఈ బిట్టడుతారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల మహిళలకి పీరియాడిక్ లీవ్స్ ఇస్తున్న ప్రముఖ సంస్థ ఏంటి భారతదేశంలో అంటారు? సో జొమాటో. సో అలాంటి ఈరోజు మహిళలకు సంబంధించి ప్రతి నెల మెన్స్ట్రువల్ సైకిల్ని దృష్టిలో ఉంచుకొని ఋతుక్రమ సెలవులను మంజూరు చేయండి. ప్రతి మహిళ కూడా శారీరక మానసిక అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు వారికి మనం ఖచ్చితంగా లీవ్లు మంజూరు చేయాల్సిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్లు దాఖలు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గుర్తుంచుకోండి, న్యాయ వ్యవస్థ మరియు మనకి ఈరోజు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 50లో
సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక నిబంధన ఉంటుంది. సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ప్రభుత్వానికి దాని ఆధ్వర్యంలో తనకు సంబంధించిన విధులతో ముందుకు వెళ్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వారి ముందుకు వచ్చిన కేసులు కానివ్వండి, పరిష్కారాల అంశంలో వారి పనితీరులో వారు ఉంటారు. సో సపరేట్ గా ఉన్నాయి. సో మన ఆదేశిక సూత్రాల్లో జ్యుడిషియరీ సపరేట్ గా ఉంది, ఎగ్జిక్యూటివ్ సపరేట్ గా ఉంది. సో ఇలాంటి అంశాల విషయంలో కొన్ని సందర్భాల్లో వారి విధుల్లో వీరు ఇన్వాల్వ్ కాకూడదు, వీరి విధుల్లో వారు ఇన్వాల్వ్ కాకూడదు. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాలు అంటే ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానివ్వండి, ఇవి ఇవ్వండి అని చెప్పేసి న్యాయ వ్యవస్థ అడగొచ్చు. కానీ న్యాయ వ్యవస్థ అడిగిన ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాలంటే దానికి సంబంధించి ఎలాంటి కూడా ఖచ్చితత్వం అనేది లేదు. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని గురించి మీరు పాలిటీలో టెక్నికల్గా చదివి ఉంటారు. సో ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్లు దాఖలైంది. ఢిల్లీ కార్మిక సంఘం వారు ఈరోజు భారతదేశంలోని మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ కూడా ప్రతి నెల 4 రోజులు నెలసరి సెలవులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఆదేశించండి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో ఒక అభ్యర్థన రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ లోపల ఏదో ఒక అంశం మరొకసారి వార్తలు వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాం. కానీ న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాయో చేయనేది ఖచ్చితత్వం అనేది లేదు. సో అదొకటి కూడా ఇంపార్టెంట్. కాకపోతే జొమాటో సంస్థ గురించి గుర్తుంచుకోండి. సో జొమాటో ఇటీవల ఋతు సెలవులు ఏవైతే ఉంటాయో మహిళలకు ఇస్తుంది. సో అలా భారతదేశంలో ఒక అంశం ఆల్రెడీ వార్తలు నిలిచింది. దీని గురించి మనం చర్చించుకున్నాం ఆల్మోస్ట్ 1.5 మంత్ బ్యాకే. సో అలాంటి అంశాలు ఏమంటూ చూడండి. అండ్ దీనికి ఒక అంశాన్ని యాడ్ చేసుకోండి. ఏంటంటే ఈరోజు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటాం మనం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా తెలుగులో పరం ఏమంటామంటే ఆదేశిక సూత్రాలు, నిర్దేశక నియమాలు అంటాము. ఆదేశిక సూత్రాలు ఎవరికి? ప్రతి పౌరుడికి కాదు, దేశంలోనే ప్రజలకు సంబంధించినవి కాదు, దేశంలోనే ప్రజలకు సంబంధించిన ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. అదే ఆదేశిక సూత్రాలు, ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చేవి. సో దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్. అంటే ఆదేశిక సూత్రాల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం ఏం చేయాలి అనే అంశాలు అందులో ఉంటాయి. సో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 42 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు స్త్రీలకు సంబంధించి ఒక నిబంధన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉంది. అంటే ప్రభుత్వం వారికి కల్పించే సౌకర్యాలు ఈ నిబంధన ఆధారంగానే ఉంటాయి. సో ఈరోజు ఆర్టికల్ 42 ఏం చెప్తుంది? పని ప్రదేశాలలో స్త్రీలకి ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి. ఈరోజు పని ప్రదేశాలు, వర్క్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో స్త్రీలు ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసే స్త్రీలకు రక్షణ సంబంధిత అంశాలు కానివ్వండి, వారికి సంబంధించి శారీరక సంబంధిత అంశాలు కానివ్వండి, మానసిక సంబంధిత అంశాలు కానివ్వండి, వారి కోసం ప్రత్యేక సౌకర్యాలను ఈరోజు పని ప్రదేశాల్లో కల్పించాలి. అందుకే చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో దీని గురించి ఎక్కువ ఏం నేను తీసుకోను. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళలు ఉంటారో, ముఖ్యంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని అయిన మహిళకి కూడా ఈరోజు ప్రభుత్వం దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ప్రసూతి సెలవులు అనే అంశం అమల్లో ఉంది. ప్రసూతి సెలవులు చూడండి, ఈరోజు గర్భం దాల్చిన మహిళ ఎవరైతే ఉంటారో తనకి 6 నెలల్లో వేతనంతో కూడిన సెలవులు వస్తాయి. 6 నెలలు, 6 months మెటర్నిటీ లీవ్స్ అంటారు. సో అలాంటి మెటర్నిటీ లీవ్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 ఆధారంగానే ఈరోజు అమల్లోకి వచ్చాయి. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉన్న నియమాలన్నీ ఖచ్చితంగా వెంటనే అమల్లోకి వస్తాయి రాజ్యాంగంలో ఉన్నందుకు అని చెప్పేసి అనుకోకూడదు. ఆదేశిక సూత్రాలు అమలు కావాలంటే ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. చట్టాలు ఏ విషయంలో అయితే చేస్తాయో ఆ ఆదేశిక సూత్రాలే దేశంలో అమలు అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు ప్రసూతి సెలవుల కోసం ఆర్టికల్ 42 ఆధారంగా భారత ప్రభుత్వం పార్లమెంట్ 1961లో ఒక చట్టం చేసింది, ప్రసూతి సెలవుల చట్టం. ఆ చట్టం ఆధారంగానే ఈరోజు భారతదేశంలోని మహిళలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో వారికి 6 నెలల వేతనంతో కూడిన సెలవులు ఇస్తుంది. సో ఇంట్లోనే వారికి సంబంధించి గర్భం సంబంధించి సమస్యలు ఉంటాయి కదా, లేదా డెలివరీ సమయంలో ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి వారి ఇంట్లో సెలవులు తీసుకున్నా కూడా ప్రభుత్వం వారికి లీవ్స్ అనకూడదు, వారికి శాలరీస్ అనేవి పే చేస్తూ ఉంటుంది. సో అలా 6 months పెయిడ్ లీవ్స్ అవి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అది ఏ అంశం ద్వారా అంటారు? ఒక చట్టం చేసింది, చట్టం చేస్తేనే ఈ అంశం అనేది అమలు అవుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఒకవేళ వారికి నెలసరి సెలవులు ఇవ్వాలనుకునే భావన ప్రభుత్వానికి ఉందనుకోండి, ఏం చేయాలి? ఖచ్చితంగా చట్టం చేయాలి. ఆ చట్టం ఏ విషయంలో వస్తుంది? ఆర్టికల్ 42లో. ఎందుకంటే ఈరోజు స్త్రీలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పని ప్రదేశాలకు సంబంధించి ఆర్టికల్ 42. అండ్ మిగతా స్త్రీలకు సంబంధించి ప్రత్యేక పథకాలు ఉంటాయి కదా, ఈరోజు మనకి కేసీఆర్ కిట్ లాంటి అంశాలు కానివ్వండి, ఈరోజు రైతు బంధు అనకూడదు, ముఖ్యంగా భూ పంపిణీ వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం కానివ్వండి, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే స్త్రీల కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చే అంశాలు, లేదా చిన్నపిల్లల కోసం ప్రత్యేక పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆర్టికల్ 15(3)లో ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. సో స్త్రీలకు మరియు పిల్లలకి కల్పించే ప్రత్యేక సౌకర్యాలను లేదా ప్రత్యేక పథకాలను ఈ రోజున వివక్షగా భావించకూడదని ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది. సో వీటి మధ్యలో డిఫరెన్స్ చూసుకోండి. ఆర్టికల్ 15(3) ఏంటి, ఆర్టికల్ 42 ఏంటి,
ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇవన్నీ చూసుకోండి సరిపోతుంది. కానీ ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ అనేది దాఖలైంది. దేని విషయంలో నెలసరి సెలవులు ఈ రోజున భారతదేశంలోని ప్రతి మహిళకి కూడా ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళకి మంజూరు చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఆదేశించండి అని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఢిల్లీ కార్మిక సంఘం వారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక మంచి అంశము. అండ్ నెక్స్ట్ ఇక ఈరోజు రాష్ట్రీయ అంశాలకు వద్దాం. రాష్ట్రీయ అంశాలు, రాష్ట్రీయం. సో ఈరోజు తెలంగాణకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు వార్తలు నిలిచాయి. సో ఇటీవల మనం వరదలకి సంబంధించిన అంశం చూస్తాం. సో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం ఇప్పటికి కూడా చూడండి, మొత్తం చాలా ప్రాంతాలు బురద ప్రాంతాల్లో ఉన్నాయి. అండ్ నార్మల్ సిచ్యువేషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ డిసీజెస్ వస్తాయి. సీజనల్ అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో ఏవైతే ఉంటే అంటువ్యాధులు ప్రబలుతాయి. సో ఇలాంటి కంటామినేటెడ్ వాటర్ కానివ్వండి, ఇలాంటి అంశాలతో. సో బురద ప్రాంతాలు తిరగొద్దంటారు అందుకే. సో ఇలాంటి విపత్తు పరిస్థితులు ఆయన ప్రపంచమంతా ఎదుర్కొన్న విపత్తు ఇప్పుడు కరోనా. సో కరోనా విజృంభిస్తున్న వేళ ఈ వరద ప్రాంతాల్లో మరింత కేసులు పెరిగే అవకాశం ఉంది. అందులోనూ హైదరాబాద్లో చాలా వరకు కేసెస్ ఎక్కువగా ఉంటాయి, మనం చూస్తున్నాం ఫస్ట్ నుండి కూడా. సో అలాంటి సమయంలో ఈ వరదలకు సంబంధించి ఇటీవల స్కైమెట్ అనే సంస్థ, స్కైమెట్ గురించి మీకు ఇటీవల కాలంలో చెప్పాను. ఆగస్టు మాసంలో యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువ దాదాపు 1920s తర్వాత ఈ ఆగస్టులో పడ్డ వర్షాలు అత్యధికమని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పాను మీకు. లాస్ట్ మంత్లో చెప్పాను. సెప్టెంబర్ 1st వీక్లో ఒకసారి వీడియో చూడండి. స్కైమెట్ గురించి ప్రస్తావించాను. స్కైమెట్ అంటే ఏంటి? ఒక వెదర్ ఫోర్కాస్టింగ్ సంస్థ భారతదేశంలో. స్కైమెట్ సంస్థ ఏం చెప్తుందంటే ఈ రోజు భారతదేశంలో రెయినియెస్ట్ ప్లేస్ ఇన్ కంట్రీ ఏది అంటే హైదరాబాద్ అంట. రెయినియెస్ట్ అంటే ఇక నేను సూపర్లేటివ్ డిగ్రీ వాడుతున్నాను. సో ఇంగ్లీష్లో మీకు తెలుసుగా సూపర్లేటివ్ అంటే దానికి మించింది లేదన్నట్టు. సో రెయినియెస్ట్ ప్లేస్ ఇన్ కంట్రీ హైదరాబాద్ అని చెప్పేసి ఇటీవల స్కైమెట్ సంస్థ వారు చేసిన పరిశోధనలో బయటకు వచ్చింది. అంటే ఏంటి? జస్ట్ ఈ సండే రోజు, లాస్ట్ సండే రోజు, మనకి క్రితం సండే, మొన్నటి సండే రోజు 18th అక్టోబర్ రోజున హైదరాబాద్లో పడిన వర్షం ఒక్క రోజు 72.5 mm అంట. ఒక్క రోజు పడిన వర్షము. అండ్ అంతకుముందు లాస్ట్ అక్టోబర్ 2013, అక్టోబర్ 10th 2013 హైదరాబాద్లో దాదాపు 98.5 mm వర్షం పడింది. అండ్ అదే అక్టోబర్ 3rd 2017, ఇది అక్టోబర్ 10th 2013, మరియు అక్టోబర్ 3rd 2017 హైదరాబాద్లో 82 mm వర్షపాతం నమోదైంది. అంటే అర్థం చేసుకోండి, గడిచిన 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క రోజు రెయిన్ఫాల్ని గనక తీసుకుంటే ఈరోజు హైదరాబాద్లో ఎక్కువ ఉంది. సో వెట్టియెస్ట్ ప్లేస్ అంట. సో అలా ఒక్క రోజు యావరేజ్గా వర్షం పడే విషయాలు తీసుకుంటే ఈ 3 విషయాలను ప్రస్తావించింది స్కైమెట్ సంస్థ. సో గడిచిన ఆదివారం, అది కూడా అక్టోబర్లో నమోదవుతున్నాయి చూడండి మీరు. సో గడిచిన ఆదివారము అక్టోబర్ 18th రోజున 72.5 mm రెయిన్ఫాల్ అనేది హైదరాబాద్లో నమోదైంది. అండ్ అట్ ది సేమ్ టైం అక్టోబర్ 10th 2013 ఆల్మోస్ట్ 98 mm వర్షపాతం నమోదైంది హైదరాబాద్ ఒక్కటే ప్రాంతంలో. అండ్ అట్ ది సేమ్ టైం 2017 అక్టోబర్ 3rd ఆల్మోస్ట్ 82 mm వర్షపాతం నమోదైంది. ఈ రకంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం భారతదేశంలో వన్ డే కనుక తీసుకుంటే వెట్టియెస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ ఆర్ రెయినియెస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి హైదరాబాద్ గురించి చెప్పారు. ఇక మనకు మాసిన్ రామ్లు, చిరపుంజీలు చూస్తాం కదా, అవేంటంటే యావరేజ్ రెయిన్ఫాల్ తీసుకుంటారు. సో అవి అలాగే ఉంటాయి. రికార్డు ఏమంటే రికార్డ్ బ్రేక్ అని చెప్పలేదు. ఒక రోజు పడాల్సిన వర్షం ఏదైతే ఉంటుందో హైదరాబాద్ ఎక్కువ పడుతుంది. అండ్ గుర్తుంచుకోండి, లాస్ట్ గడిచిన 18 రోజుల్లో హైదరాబాద్లో ఆల్మోస్ట్ 356 mm వర్షపాతం నమోదైంది. యావరేజ్ రెయిన్ఫాల్ కంటే కూడా 4-fold ఇంక్రీజ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, హైదరాబాద్లో కుంభవృష్టి అంటారు. సో ఇటీవల కాలంలో మీకు మన హైదరాబాద్ వరదల గురించి ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పాను. సో ఇన్లాండ్ హీట్ ఎఫెక్ట్ అని ఒక అంశాన్ని చెప్పాను నేను. సో అలాంటి అంశంలో ఈరోజు వర్షపాతం హైదరాబాద్లో జరుగుతుంది. ఎందుకు వరదలు వస్తున్నాయంటే టూ మచ్ రైనింగ్ ఇన్ టూ ఫ్యూ టైమ్, అంటే అత్యధిక వర్షపాతం అతి స్వల్ప కాలంలో నిర్దేశిత ప్రదేశంలో పడేసరికి ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతుంది. సో ఇలాంటి అంశంలో హైదరాబాద్ ఈరోజు వరదల్లో చిక్కుకుపోతుంది. సో దీనిలో చాలా మెకానిజం ఉంటుంది. క్లైమటాలజీలో మీరు చూసుకోండి ఒకసారి. సో హైదరాబాద్లో వర్షపాతం సంబంధించి స్కైమెట్ సంస్థ ఏం చెప్పిందంటే ద రెయినియెస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ అని అంటే ఇప్పుడు హైదరాబాద్ నమోదైంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో 2013 ఒకటి తీసుకున్నారు, 2017 ఒకటి తీసుకున్నారు, 2020 ఒకటి తీసుకున్నారు. 3 కూడా అక్టోబర్లోనే. ఒకటి అక్టోబర్ 18, ఒకటి అక్టోబర్ 13, ఒకటి అక్టోబర్ 10th. సో ఈ అంశాల ఆధారంగా హైదరాబాద్లో యావరేజ్గా తీసుకుంటే ఒక రోజులో కుంభవృష్టి పడుతుంది వర్షపాతము అని చెప్పారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఈ వరదల్లో చిక్కుకున్న ప్రాంతాలే కదా, ఇటీవల ఈ వరదల్లో చిక్కుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇండ్లు చూడండి. కొంతమంది అడుగుతున్నారు జనాలని, మేము మీ ఇంట్లో ఉంటాము, కొన్ని రోజులు మాకు
వసతి ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు. చాలా చాలా సంపన్నులు కూడా ఈరోజు వారి ఇండ్లు ఈ వాటర్లో కొట్టుకుపోయి లేదా వాటర్లో మునిగిపోయి ఆ వాటర్లో ఉండలేము. సో ఇలాంటి పరిస్థితుల్లో వారు బయటికి వచ్చి లేదా పైన ఉండేసేసి ఈరోజు బాల్కనీలో ఉండేసేసి వేరే వాళ్ళని అడుగుతున్నారు. సో మీ ఇంట్లో కొన్ని రోజులు మేము ఉంటాము, ఈ వాటర్ అంతా పోయేవరకు అని చెప్పేసి అలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 550 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 550 కోట్ల రూపాయలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి విడుదల చేయడం జరిగింది, జిహెచ్ఎంసీకి విడుదల చేశారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు వరదల్లో కొట్టుకుపోయిన ఇండ్లు ఉంటాయి కదా, పూర్తిగా ధ్వంసమైన ఇండ్లకి ప్రతి ఇంటికి ₹1,00,000 ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేస్తున్నారు. సో అలా ఎందుకంటే దాదాపు ఇల్లు మొత్తం కొట్టుకుపోతే ₹1,00,000 ఏమీ పాసిబుల్ కాదు మనకి. కాకపోతే ప్రభుత్వం నుండి వచ్చేటి ఏవైతే ఉంటాయి ముఖ్యంగా ఎక్స్గ్రేషియస్లు కానివ్వండి, ఆర్థిక సాయాలు కానివ్వండి, ఇలాగే ఉంటాయి. సో ₹1,00,000 ప్రతి ఇంటికి, ఏదైతే పూర్తిగా ధ్వంసమైన ఇంటి విషయంలో. పాక్షికంగా ధ్వంసమైన విషయంలో ₹50,000 ప్రభుత్వం ఇస్తుందంట. అండ్ అట్ ది సేమ్ టైం ఏ ఇండ్లు అయితే హైదరాబాద్లో ప్రతి ఏరియా ఏదైతే ఉంటుందో వరదల్లో చిక్కుకుపోయిన ప్రతి ఇంటికి కూడా ₹10,000 ఈరోజు వారికి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ కోసము ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి 550 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. అండ్ ఇటీవల మనం చూసాము కేంద్ర ప్రభుత్వానికి కూడా 5,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అడిగారు. సో అందులో ఇమ్మీడియట్గా మాత్రం 1,350 కోట్ల రూపాయలు కావాలి ప్రస్తుతం విపత్కర పరిస్థితులు అని చెప్పేసి ఆర్థికపరమైన అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో ఇలాంటి ఆర్థికపరమైన అంశాలకు మరొకటి యాడ్ చేసుకోండి. ఈరోజు తమిళనాడు ప్రభుత్వం వార్తలు నిలిచింది. తమిళనాడు సో తమిళనాడు ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ ఈ వరద ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి అని గుర్తుంచుకోండి. ఎడప్పాడి పళనిస్వామి గారు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రిలీఫ్ ఫండ్ కి 10 కోట్ల రూపాయలను ఈరోజు విరాళాలుగా ఇచ్చారు. దీనికి సంబంధించి హర్షించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు ప్రస్తుతం సౌందరరాజన్ గారు, తమిళిసై గారు ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ తమిళనాడు సంబంధించిన వారే. సో వీరిద్దరు కూడా తనకి కృతజ్ఞతలు కూడా చెప్పారు. సో ఈ రోజు ఎట్లా బిట్టడుతారంటే వరద ప్రాంతాలకు సంబంధించి ఇటీవల వరదల్లో హైదరాబాద్ చిక్కుకోవడం చూసేసి ఈ విపత్కర పరిస్థితిలో ఏ రాష్ట్ర ప్రభుత్వము విరాళం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కి 10 కోట్ల రూపాయలను ఇచ్చింది అంటారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సో మోస్ట్ ఇంపార్టెంట్. అందులో కూడా చూడండి ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో తమిళిసై సౌందరరాజన్ గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వారే. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇందులో భాగంగా ఈరోజు ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది. ప్రస్తుతం చాలా ప్రాంతాలు ఇంకా జలమయం అయిపోయినాయి, నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా కొంచెం ఉపశమనం కల్పించాలి. ఆ ప్రాంతాలు చిక్కుపోయిన ప్రజల కోసము ఆహారం కానివ్వండి, దుస్తులు కానివ్వండి సరఫరా చేయాలి అని చెప్పేసి స్పీడ్ బోట్ల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. స్పీడ్ బోట్స్ అంటే ఏంటి? ఈరోజు చూడండి ఏ ప్రాంతంలో అయినా కూడా క్షణాల్లో రీచ్ అయ్యేటట్టుగా. సో పడవల్లో తెప్పల్లో పోతే ఇవాళ పోతే ఆ వరదలు ఉన్నంత కాలం అట్లనే ఉంటాం మనం. సో అందుకోసం స్పీడ్ బోట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభ్యర్థించారు. అందులో భాగంగా వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ 6 స్పీడ్ బోట్లు ఈరోజు తెలంగాణకి కేటాయిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి సిబ్బంది అధికారులను కూడా ఆదేశించారు. సో ఈ రోజునే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకి దాదాపు 6 కోట్ల స్పీడ్ బోట్లు కూడా రాబోతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి సంబంధించి మరొక అంశము. సో తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ జయేష్ రంజన్ గారు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ కదా జయేష్ రంజన్ గారు. సో జయేష్ రంజన్ గారు ఈ రోజున 3 సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనగానే మీకు ఏం గుర్తుకోవాలి? ఈరోజు NSE కానివ్వండి, BSE కానివ్వండి, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి. ఎవరైనా కావాలంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్ తీసేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే ఉంటుందో ఎకానమీ ఆధారంగా మనం చూస్తూ ఉంటాము ఏ సంస్థలో పెట్టుబడులు పెట్టాలి, ఏ సంస్థలో ఏ సమయంలో తీసేయాలని చెప్పేసి. సో అలా ప్రైవేట్ సంస్థల విషయంలో ముఖ్యంగా కొన్ని లిస్టెడ్ కంపెనీస్ అంటారు. NSE లిస్టెడ్ కంపెనీస్, BSE లిస్టెడ్ కంపెనీస్. సో ఆ లిస్టెడ్ కంపెనీస్ ఏంటంటే ఆ కంపెనీల నుండి ఈరోజు సెబీ అప్రూవల్ ఉంటుంది. సెబీ అంటే ఏంటి? తరచు మీకు చెప్తున్నాను. RB అంటే బ్యాంకులను నియంత్రించే వ్యవస్థ అని, IRD అంటే బీమా రంగాన్ని నియంత్రించే వ్యవస్థ అని, సెబీ అనగానే ఈరోజు భారతదేశంలోని షేర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో స్టాక్ మార్కెట్. ఈరోజు మనం కొనే స్టాక్స్ ఉంటాయి కదా, ఈరోజు ప్రతి సంస్థ SBI కానివ్వండి, HDFC కానివ్వండి, ఈ సంస్థలన్నింటిలో కూడా మీ వాటా కూడా కొనుక్కోవచ్చు. వాటిని షేర్స్ అంటారు ఒక్కొక్క వాల్యూ కింద. సో అలా లిస్టెడ్ కంపెనీస్ కింద తెలంగాణకి సంబంధించిన స్టార్టప్ కంపెనీలను లిస్ట్ చేయాలని చెప్పేసి BSE సంస్థతో తెలంగాణ ప్రభుత్వం మరియు ఇంకొక సంస్థ గ్లోబల్ లింకర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు తెలంగాణ రాష్ట్ర IT శాఖ. మోస్ట్ ఇంపార్టెంట్. దీని ద్వారా ఏమవుతుంది? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం T-Hub ప్రోగ్రామ్ తీసుకొచ్చింది కదా, అందులో భాగంగా ఏవైతే స్టార్టప్స్ ఏర్పడతాయో ఉన్నత ప్రతిభను కానివ్వండి, ఈరోజు చాలా వరకు కూడా వృద్ధిని సాధిస్తున్న స్టార్టప్ కంపెనీలని
BSE కింద లిస్ట్ చేస్తే ఏంటంటే ఈరోజు మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పెట్టుబడులు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటికి ప్రభుత్వం నుండి కానీ బ్యాంకుల నుండి రుణాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఒక అథారిటీ అనేది అప్రూవల్ ఉంటుంది, సెబీ అప్రూవ్డ్ కాబట్టి. సెబీ అప్రూవ్ చేయాలంటే ఏ కంపెనీని పడితే ఆ కంపెనీని అప్రూవ్ చేయదు. BSE కూడా ఏదైనా కంపెనీని అందులో లిస్ట్ చేయాలంటే 30 లిస్టెడ్ కంపెనీస్ అని 50 లిస్టెడ్ కంపెనీస్ అని చెప్పేసి మనం చూస్తాం కదా. అందులో లిస్టెడ్ కంపెనీస్లో వీరి యొక్క ఏదైనా స్టార్టప్ కంపెనీని చేయాలి తెలంగాణ నుండి అంటే వారు చాలా ఎంక్వైరీలు చేస్తారు. ఒక్కసారి లిస్ట్ అయింది అంటే ఆ కంపెనీకి చాలా ప్రోత్సాహకాలు ఉంటాయి. సో ప్రజల నుండి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఆటోమేటిక్గా షేర్ల రూపంలో. అట్ ది సేమ్ టైం వారికి ప్రభుత్వాల నుండి కానీ బ్యాంకింగ్ వ్యవస్థ నుండి రుణాలు కూడా వస్తాయి. సో ఆ రకంగా ఈరోజు తెలంగాణకి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం పెట్టుకుంది అంటారు? NSE అనకండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వేరు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వేరు. సో BSEతో పెట్టుకుంది ఇదొకటి. అండ్ గ్లోబల్ లింకర్ సంస్థతో. గ్లోబల్ లింకర్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంస్థతో కూడా అనుసంధానం చేసే విషయంలో, స్టార్టప్లకి మరింత ప్రోత్సాహం కల్పించే విషయంలో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి BSE అంటే ఏంటి, NSE అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి, ఈరోజు షేర్స్ అంటే ఏంటి, డిబెంచర్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. డీమ్యాట్ అంటే ఏంటి. సో దీనికి సంబంధించి ఇటీవల దేనికి సంబంధించిన వివాదం వస్తుంది, స్టాక్ మార్కెట్లో ఎందుకు వెళ్తుంది, బుల్ అంటే ఏంటి, బేర్ అంటే ఏంటి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే నిజ జీవితంలో కూడా చాలా వరకు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అదొకటి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు వార్తల్లో నిలిచిన పర్సన్ ఖచ్చితంగా ప్రత్యేకమే. ఎందుకంటే మనం చిన్నప్పటి చూస్తూ ఉంటాం GK పుస్తకాల్లో ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి, అంటే ప్రథములు ఏదైనా ఒక అంశం విషయంలో ప్రథమంగా కనిపించే వ్యక్తి, మొట్టమొదటి రాష్ట్రపతి, మొట్టమొదటి ప్రధానమంత్రి, మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి, మొట్టమొదటి మహిళా గవర్నర్ చదువుతాం కదా. సో అలాంటి ఒక అంశమే భారతదేశంలో మొదటి మహిళగా ఈరోజు ఒక అంశంలో వార్తలు నిలిచిన ఒక పర్సన్ ఐశ్వర్య శ్రీధర్. పేరు గుర్తుంచుకోండి, ఐశ్వర్య శ్రీధర్. ఏ విషయంలో ప్రథమ మొట్టమొదటి భారతీయ మహిళ అంటున్నాను ఒక పురస్కారం పొందడంలో. ఆ పురస్కారం ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏంటి? ఇది ఇక్కడ అర్థం ఏంటి? ఫోటోగ్రాఫర్, ఒక ఫోటోగ్రఫీకి సంబంధించి, అందులోనూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఇచ్చే పురస్కారం ఏదైతే ఉంటుందో ఆ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ ఈరోజు ఐశ్వర్య శ్రీధర్. ఈ రోజు మనం చూస్తూ ఉంటాం చాలా వరకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా కనిపించే వస్తువులు కానివ్వండి, ప్రత్యేకంగా కనబడే ప్రాంతాలను కానివ్వండి కెమెరాలో క్యాప్చర్ చేస్తారు. ఈరోజు ప్రపంచంలోనే చాలా ట్రెండింగ్ ఫోటోగ్రఫీ అనేది. సో అలాంటి ఫోటోగ్రఫీలో కూడా డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. నేచురల్ ఫోటోగ్రఫీ, నేచర్ ఫోటోగ్రఫీ అని, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. సో అలాంటి వైల్డ్ లైఫ్ అంటే ఏంటంటే ఈరోజు వైల్డ్ లైఫ్ అంటే జంతువులకు సంబంధించి, ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సంబంధించి ఫారెస్ట్ ప్రాంతాలకు వెళ్ళడం కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కొండ ప్రాంతాలను ట్రెక్కింగ్ చేసి ఆ ప్రాంతాల్లో ఉండే జంతువులను ఇమేజ్ చేయడం కానివ్వండి, ముఖ్యంగా పక్షులు, సరీసృపాలు, లేదంటే ఈరోజు జంతువులు, రకరకాలుగా కనిపించే జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి డిఫరెంట్ స్టిల్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అంశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశిష్టంగా వచ్చే పురస్కారం ఏదైతే ఉంటుందో అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2020. ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ సంవత్సరం ఇచ్చినది 56th వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాలు. సో ఈ సంవత్సరం భారతదేశం నుండి ఒక అమ్మాయి 23 years ఆఫ్ ఏజ్, బాంబేకి సంబంధించిన వ్యక్తి, బాంబే నివాసి, ఈ రోజున వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అనే ఒక పురస్కారాన్ని పొంది భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ పురస్కారాన్ని పొందిన వ్యక్తిగా వార్తలు ఇచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక మహిళగా వార్తలు ఇచ్చింది. మొట్టమొదటి మహిళ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని పొందిన వారు ఎవరు అంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పురస్కారం ఏ విషయంలో వచ్చిందంటే తను క్యాప్చర్ చేసిన ఇమేజ్, దాని పేరేంటంటే, టైటిల్ ఏంటంటే లైట్స్ ఆఫ్ ద ప్యాషన్. లైట్స్ ఆఫ్ ద ప్యాషన్ పేరిట తను తీసిన చిత్రానికి గాను ఈ పురస్కారానికి అర్హత సాధించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఎవరిస్తారంటే న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. సో ప్రతి సంవత్సరం న్యాచురల్ హిస్టరీ మ్యూజియం నుండి, లండన్లో ఉంది, సో లండన్ వేదికగా ఈ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. సో ఈ సంవత్సరము, అండ్ ఇందులో గుర్తుంచుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఒకరికే ఇస్తారంటే ఒకరికే ఇవ్వరు. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్లో అడల్ట్స్ కేటగిరీలో తను పొందడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 ఇమేజెస్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అంటే 50,000 మంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో అడల్ట్స్ కేటగిరీలో, ఈరోజు అడల్ట్స్ కేటగిరీలో కూడా రకరకాలుగా ఉంటాయి. అందులో కూడా నేచర్ అని, వైల్డ్ నేచర్ అని చెప్పేసి డిఫరెంట్గా. సో అందులో ఈరోజు అడల్ట్స్ కేటగిరీలో ఐశ్వర్య శ్రీధర్ గారు భారతదేశం నుండి
మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని పొంది న్యాచురల్ హిస్టరీ మ్యూజియం వారు ప్రదానం చేసేది. సో ఈ సంవత్సరం ఎన్నోదంటే 56th. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. తన పేరు డైరెక్ట్ తను పొందిన పురస్కారం డైరెక్ట్ అడుగుతారు. సో ఎవరిస్తారు ఏంటని అడగరు. కాకపోతే ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఐశ్వర్య శ్రీధర్ గారు ఏ రంగంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి, ఏ రంగంలో గుర్తింపు పొందారంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. చాలా మంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీస్ ఉంటారు కదా, సో దానికి సంబంధించిన అంశము మోస్ట్ ఇంపార్టెంట్. ఐశ్వర్య శ్రీధర్ బాంబే నివాసి ప్రస్తుతం. సో తనకి సంబంధించి చాలా వరకు ప్రస్తుతం లాస్ట్ ఒక 1 year నుండి ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా వరకు కూడా చూడండి తన ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. మనము టెడ్ టాక్స్ అంటాం. టెడ్ టాక్స్ అని చెప్పేసి కొన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ కానివ్వండి, కొన్ని ప్రత్యేకంగా జాతీయ వార్తాపత్రికలు కానివ్వండి, లేదంటే జాతీయ మీడియా ఛానల్లో కూడా తనకు సంబంధించి చాలా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా ట్రెండింగ్. ఎందుకంటే ఈ రోజున మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఒకటి వార్తల్లో నిలిచిన అంశం, కానీ ఫోటోగ్రఫీలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా పురస్కారాలు కూడా పొందారు తను. సో ఈ రోజున మరొకసారి వార్తలు ఇచ్చారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అనే పురస్కారానికి మొట్టమొదటి భారతీయ మహిళగా వార్తలు ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మరొక అంశం అనికా చెబ్రోలు. అనికా చెబ్రోలు ప్రస్తుతం టెక్సాస్ లో ఉంటుంది. టెక్సాస్. సో భారత సంతతి వ్యక్తి ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పురస్కారాన్ని పొందారు. యంగ్ సైంటిస్ట్ పురస్కారం. దేనికి సంబంధించి అంటే యంగ్ సైంటిస్ట్ అనేది ఇటీవల అమెరికాలో ఒక కాంపిటీషన్, ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ ఏంటంటే 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్. 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్. మీకు ఎగ్జామ్లో బిట్ ఎలా ఆడుతున్నారు అంటే ఇటీవల 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ అమెరికాకి సంబంధించి ఆ అవార్డును గెలుచుకున్న మహిళ ఎవరు అంటారు. సో భారతదేశానికి సంబంధించి, భారత సంతతికి సంబంధించి అనికా చెబ్రోలు. మోస్ట్ ఇంపార్టెంట్. తను చేసిన పరిశోధన, యంగ్ సైంటిస్ట్ అంటున్నాను, ప్రస్తుతం ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న మహమ్మారి మనం చూస్తున్నాము కరోనా. కరోనాకి సంబంధించి విశిష్టంగా పరిశోధన చేయడం కానివ్వండి, ఆ కరోనా వైరస్ ట్రాకింగ్ కానివ్వండి, అందులో ఉండే జన్యు నిర్మాణాన్ని కానివ్వండి, దాన్ని అధ్యయనం చేసి ఏ రకంగా ఈరోజు దానిపైన మెడిసిన్ ప్రయోగం చేయొచ్చు, ఏ రకంగా వ్యాక్సిన్ ప్రయోగాలు చేయొచ్చు అని చెప్పేసి యంగ్ సైంటిస్టులు అందరికీ కూడా ఒక ఛాలెంజ్ వేశారు అమెరికాలో. సో ఆ ఛాలెంజ్ లో గెలుపొందిన ఒక యంగ్ సైంటిస్ట్ అనికా చెబ్రోలు ఇన్సెలికో అనే పరిశోధనకు కాను తను ఈ రోజున గెలుచుకున్నారు. యాక్చువల్లీ ఇన్సెలికో అంటే ఏంటంటే ఈరోజు కరోనా వైరస్ ఉంది కదా, కరోనా వైరస్ లో కొన్ని ప్రోటీన్ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ప్రోటీన్ నిర్మాణాలను మార్చి దానిపైన మెడిసిన్ ప్రయోగిస్తే అద్భుతంగా ప్రయోగం ఉంటుంది. దాని యొక్క ప్రయోజనాలు, ఫలితాలు కూడా మనం చూడొచ్చు అని చెప్పేసి ఒకటే గుర్తుంచుకోండి. ఇన్సెలికో కానివ్వండి, ప్రోటీన్ మార్పిడి చేయడం కానివ్వండి, ఇవన్నీ కాదు. ఇటీవల వార్తలు నిలిచిన అనికా చెబ్రోలు ఏ విషయానికి సంబంధించి వార్తలోకి వచ్చారు అంటారు. 3M యంగ్ సైంటిస్ట్ అవార్డు పొందారు. అండ్ దానికి సంబంధించి అమెరికా దేశం మొత్తం కూడా చాలా మంది యంగ్ సైంటిస్టులు కానివ్వండి, ఎమర్జింగ్ పర్సన్స్ కానివ్వండి, చాలా వరకు పోటీ చేశారు. అందులో తను చేసిన పరిశోధన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం వైరస్ కి సంబంధించి వ్యాక్సిన్ ప్రయోగాల్లోనే చాలా దేశాలు కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 193 వ్యాక్సిన్ ప్రయోగాలు ఈరోజు వార్తలకు ఎక్కుతున్నాయి. రకరకాల దశలో ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి, కొన్ని ఇప్పుడే డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉన్నాయి. సో అలాంటిది ఎప్పుడైనా కూడా అసలు వ్యాక్సిన్ ఎప్పుడు తయారు చేస్తాం మనము, ఏదైనా వైరస్ సంబంధించి దాని నిర్మాణాన్ని పూర్తిగా తెలుసుకున్నట్టే. సో అలాంటి నిర్మాణం సంబంధించి ఈరోజు ఆ వైరస్ చూపించే మ్యూటేషన్స్ ఏదైతే ఉంటుందో అదే పెద్ద సమస్యగా ఉంది. సో అలాంటి మ్యూటేషన్ సంబంధించి అందులో ఉండే ప్రోటీన్ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని మార్పు చేసి మనం ఈరోజు వ్యాక్సిన్ ప్రయోగాలు కానివ్వండి, మెడిసినల్ ప్రయోగాలు కానీ చేయొచ్చు అని చెప్పేసి అనికా చెబ్రోల్ గారు ఒక రీసెర్చ్ చేశారు కరోనా వైరస్ పైన. ఆ ప్రయోగానికి కాస్త ఈరోజు యంగ్ సైంటిస్ట్ పురస్కారము ఈ ఛాలెంజ్ లో గెలుపొంది టెక్సాస్ కి సంబంధించిన వ్యక్తి వార్తలు ఇచ్చారు. ఈ గెలుపొందినందుకు కారణంగాను తనకి 18 లక్షల రూపాయలు కూడా నగదు పురస్కారం దక్కింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల అనికా చెబ్రోలు ఏ విషయంలో వార్తలు ఇచ్చారంటారు, కరోనా వైరస్ సంబంధించి ప్రయోగాల్లో భాగంగా ఏ ఛాలెంజ్ సంబంధించి 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ అమెరికా దేశవ్యాప్తంగా జరిగిన ఒక ఛాలెంజ్ సంబంధించి అందులో కూడా కొన్ని వేల మంది యంగ్ సైంటిస్టులు, ఎమర్జింగ్ సైంటిస్టులు వారందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ ఫైనల్గా తను గెలుచుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అజయ్ కుమార్ భల్లా గారు. అజయ్ కుమార్ భల్లా ఎవరు? అజయ్ కుమార్ భల్లా అంటే ప్రస్తుతం హోమ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. హోంశాఖ, కేంద్ర హోంశాఖ. మనం చూడండి ముఖ్యంగా PMO ఆఫీస్ అని, హోమ్ డిపార్ట్మెంట్ అని,
రెవెన్యూ డిపార్ట్మెంట్, మన తెలంగాణలో చూడండి, ఆంధ్రప్రదేశ్లోనే చూడండి, ఒక్కొక్క మంత్రిత్వ శాఖ కింద ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది కదా, అందులో సెక్రటరీస్ అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇందాక మీకు చెప్పాను ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు అని చెప్పేసి. సో అలాంటి సెక్రటరీస్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఐఏఎస్ క్యాడర్ అధికారులు ఎవరైతే ఉంటారో చాలా అత్యున్నత పోస్ట్ సెక్రటరీ అనేది. సో అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది కదా. ఈరోజు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా గారు తన యొక్క పదవీ కాలం అనేది ఈ నవంబర్ 30వ తేదీకి అయిపోతుంది. యాక్చువల్లీ తను 1984 ఐఏఎస్ ఆఫీసర్, 1984 ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు చెప్తున్నాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పదవి విరమణ పొందే ముందు కానివ్వండి, పదవిలో ఉన్నత పదవులు సాధించి సెక్రటరీ స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి. సో అలాంటి అంశంలో 1984 క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, అస్సాం మేఘాలయ క్యాడర్, మోస్ట్ ఇంపార్టెంట్ అస్సాం క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం హోమ్ సెక్రటరీగా తన యొక్క విధులు నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 30వ తేదీ 2020కి తన యొక్క పదవీ విరమణ సమయం అనేది వస్తుంది. సో ఈ సమయాన్ని కాస్త కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్స్టెండ్ చేసింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ గురించి మీకు తరచు చెప్తున్నారు. వార్తల్లో నియమించబడే వ్యక్తులు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రముఖ సంస్థల విషయంలో కూడా అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అని చెప్తాను. సో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహణ సంస్థ ఏ వ్యక్తులనైతే నియమించాలి, దేనికి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పేసి. సో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఈరోజు హోమ్ సెక్రటరీగా ఉన్న అజయ్ కుమార్ భల్లా గారికి పదవీ కాలాన్ని పొడిగింపు చేసింది. పొడిగింపు అంటే ఏంటి, మరొక 1 year, ఆల్మోస్ట్ ఆగస్టు 22, 2021 వరకు ప్రస్తుతం హోమ్ సెక్రటరీగా ఉన్న అజయ్ కుమార్ భల్లా గారే తన పదవీ కాలం ముగిసినా కూడా, నవంబర్ 30తో ఈ సంవత్సరం పదవీ కాలం ముగిసినా కూడా మరికొంతకాలం పదవిలో ఉంటారని చెప్పేసి వార్తల్లో నిలిచిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ అజయ్ కుమార్ భల్లా గారు. ఇటీవల అజయ్ కుమార్ భల్లా గారు ఏ విషయంలో వార్తలు ఇచ్చారు, హోమ్ సెక్రటరీ ఆఫ్ ద మనకి హోమ్ సెక్రటరీగా వార్తలు నిలిచారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మోస్ట్ ఇంపార్టెంట్ 1984 ఐఏఎస్ ఆఫీసర్. ఏ విషయంలో అంటే పదవీ కాలం ఏదైతే ఉంటుందో ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మరికొంతకాలం పొడిగించింది. సో కొన్ని ఇంపార్టెంట్ పదవీ కాలాలు ఏవైతే ఉంటాయో పొడిగింపు విషయంలో వార్తలు నిలుస్తూ ఉంటాయి తరచు, వాటి గురించి మనం చూస్తున్నాం. సో అలాంటి ఒక అంశమే ఇది కూడా. అండ్ నెక్స్ట్ ప్రదీప్ ఘోష్ ఒక ఎలక్యూషనిస్ట్ అండ్ వోకల్ ఆర్టిస్ట్ అంటారు. ప్రముఖ వోకల్ ఆర్టిస్ట్, ప్రపంచవ్యాప్తంగా కూడా తన వోకల్ ఆర్టిస్టిక్ ఆధారంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి, చాలా మంది అభిమానులను కూడా పొందాడు. సో ఇటీవల చనిపోవడం జరిగింది. ఇటీవల చనిపోయిన ప్రదీప్ ఘోష్ ఏ రంగంలో ప్రసిద్ధ వ్యక్తి అంటే వోకల్ ఆర్టిస్ట్. ఈరోజు వోకల్ ఆర్టిస్ట్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదర్శనలు కూడా చేశాడు. సో ఈ రోజున మరణించారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అధికారికంగా తనకి సంబంధించి కొన్ని కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. సో వోకల్ ఆర్టిస్ట్ ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తి ప్రదీప్ ఘోష్, వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించి. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎలక్యూషనిస్ట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశ క్రికెట్ సంబంధించి భారతదేశ క్రికెట్ టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ, T20లోను. సో క్రికెట్కి సంబంధించి ఏ అంశంలో అయినా కూడా భారతదేశంలో చరిత్రలో ఎప్పటికైనా కూడా గుర్తుంచే చిరస్మరణీయ విజయాలను అందించిన ఒక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారు. సో ఇటీవలే తనకు సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించారు. మనం చూసాము అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి ఇక తను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను, కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగిస్తానని చెప్పేసి మనం ఆగస్టు 15 నాడు తనను వార్తలు నిలిచిన వ్యక్తిగా చూసాము. మహేంద్ర సింగ్ ధోని భారతదేశానికి క్రికెట్ వరల్డ్ కప్స్ అండ్ ఐసీసీకి సంబంధించి ఐసీసీ నిర్వహించి అన్ని ఫార్మాట్ల కప్లను కూడా గెలుచుకున్నాడు. ఈ రోజు ఒక సరికొత్త రికార్డుతో వార్తలు ఇచ్చారు. ఆ రికార్డ్ ఏంటంటే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం జరుగుతుంది కదా 13th ఎడిషన్. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13th ఎడిషన్ స్పాన్సర్ ఎవరు ఉంటారు అనే అప్పటి నుండి మనం చూస్తున్నాము. సో వివో ఐపీఎల్ అయిపోయింది, మనం డ్రీమ్ 11 ఐపీఎల్ అని చెప్పేసి. అండ్ గుర్తుంచుకోండి, డ్రీమ్ 11కి కూడా బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ ధోనియే. సో ఐపీఎల్ 13th ఎడిషన్లో ప్రస్తుతం చెన్నై సారథి, చెన్నై అనగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని. ఒక సరికొత్త రికార్డు ఐపీఎల్ చరిత్రలో ఈరోజు ఏ విషయంలో నిలిచారు అంటే 200 మ్యాచ్లు, 200th మ్యాచ్ నిన్న ఆడాడుతాను. రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్ ఉంది కదా, చెన్నై ఓడిపోయింది యాక్చువల్గా. సో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్లో 200th మ్యాచ్. అండ్ ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఇన్ని మ్యాచెస్ ఎవరు కూడా ఆడలేదు. అంటే ద ఫస్ట్ పర్సన్ టు క్రాస్ 200 మ్యాచెస్. ఇంకా దాదాపు చెన్నై ఆడే మ్యాచ్లు 4 ఉన్నాయి. అంటే 4 అంటే ఆల్మోస్ట్ 204 మ్యాచెస్ ఈ సీజన్ ముగిసేలోక
తను ఆడతాడు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఈరోజు ఇంకొక పర్సన్ వార్తలు నిలిచారు. తను ఎవరంటే సెకండ్ ప్లేస్లో రోహిత్ శర్మ. సో మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఈరోజు అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన భారతీయ క్రికెటరు అండ్ వరల్డ్లోనే ఎవరు అంటే ఈరోజు రోహిత్ శర్మ. సో 197తో ప్రపంచంలోనే ఐపీఎల్ ఆడే క్రీడాకారులు ఎవరైతే ఉంటారో అందులో ఫస్ట్ ప్లేస్ మహేంద్ర సింగ్ ధోని, సెకండ్ ప్లేస్ రోహిత్ శర్మ. సో 197 మ్యాచెస్ ఉన్నాడు, కానీ తనకి కొన్ని ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ తన యొక్క రికార్డుని సమం చేసే అవకాశాలు కూడా రోహిత్ శర్మకు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్లే ఆఫ్లోకి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ మ్యాచెస్ కూడా ఆడితే ఆల్మోస్ట్ 2 to 3 మ్యాచెస్ ఉంటాయి. అవి కూడా ఆడితే రోహిత్ శర్మ మహేంద్ర సింగ్ ధోని యొక్క రికార్డుని సమం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ గుర్తుంచుకోండి, ఫస్ట్ పర్సన్ ఈరోజు ఐపీఎల్ హిస్టరీలో 200 మ్యాచ్ ఎవరు ఆడారంటే మహేంద్ర సింగ్ ధోని. ఎందుకంటే స్పోర్ట్స్ సంబంధించి కొన్ని బిట్స్ అడుగుతారు, అందులో మహేంద్ర సింగ్ ధోని ఈరోజు వార్తలు నిలిచారు. తన తర్వాత రోహిత్ శర్మ వార్తలు నిలిచారు 197 మ్యాచెస్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ సురేష్ రైనా అని చెప్పేసి అవసరం లేదు, కానీ మహేంద్ర సింగ్ ధోని గురించి చూసుకోండి. ఎందుకంటే 200 మ్యాచెస్ ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఎవరు ఆడలేదు. సో ఆ విషయంలో మహేంద్ర సింగ్ ధోని గారి గురించి చాలా రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు 15th ఆగస్ట్ రోజు చెప్పాను, తన రిటైర్మెంట్ రోజున. సో అదొకటి కూడా ఇంపార్టెంట్. సో వీరు ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.